తస్మాత్ పుత్రస్య జాతస్య నామ కుర్యాత్ పాప్మానమైవాస్య తదపహంతి అపి ద్వితీయం తృతీయం అభిపూర్వమేవాస్య తత్పాప్మానం ఉపహంతి అని చెప్పి శతపథ బ్రాహ్మణం చెప్తుందంట. నామకరణం చేయాలి పుట్టిన వెంటనే అని చెప్తాడు అన్నట్టు. కొడుకు పుట్టిన వెంటనే నామం ఇవ్వటం వలన శిశువును ఆవహించిన పాపము పోచున్నది అని చెప్పి అలాగా అందులో కూడా చెప్పారు. అంచేత కొన్ని మధ్య మధ్యలో వచ్చాయి. ఎలాగంటే ఇప్పుడు కొన్ని నక్షత్రాలకి చెప్పారు, సంధిలో నక్షత్రాలు ఉన్నాయి, వాటిల్లో పుట్టినప్పుడు కొన్ని పాదాలకి 6 నెలలు చూడదని మన సినిమాలు కూడా తీస్తూ ఉంటారు, చూసాం. బట్ అది డిబేటబుల్ అండి, అది ఈ రోజులకి తగని కార్యం కూడా. అంచేత అది సరికాదు. తర్వాత ఇక్కడ ఇప్పుడు దీని గురించి చెప్పుకుంటూ మనం వెళ్తేటప్పుడు, సో ఈ నామ నక్షత్ర పట్టికల్లో ఒక్కొక్క పట్టికలో ఒక్కొక్క రకంగా ఉండడం, ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజన్గా అసలు ఏది పెట్టాలి, ఎలా పెట్టాలి. 2-3 అక్షరాలు ఇప్పుడు ఎవరికైనా సరే నక్షత్రం లేని వాళ్ళకి వాళ్ళ పేరుతో తీసుకున్నప్పుడు కొన్ని అక్షరాలు 2-3 నక్షత్రాలకు ఉండడం జరుగుతుంది. ఒకే పట్టికలో 2-3 చోట్ల ఉంటాయి. సో ఏ నక్షత్రం వాడికి పెట్టుకోవాలి, ఏ రాశి వాడికి చూడాలి అనేది ప్రాబ్లం వస్తుంది. సో ఈ రకంగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నప్పుడు చిన్న వయసు నుంచే చూస్తున్నాను ఒక జిజ్ఞాస, దీన్ని ఏ రకంగా సరి చేయగలమంటే అది కూర్చొని మన తాలూకు అక్షరమాలికను దగ్గర పెట్టుకొని, గుణింతాక్షరాల దగ్గర పెట్టుకొని ఒకదాన్ని కట్ చేసి ఇదిగో ఈ అక్షరం వచ్చింది కాబట్టి దీన్ని క్యాన్సిల్ ఎలా చేసుకుంటే ఈ మిగిలే దీన్ని ఎక్కడైనా మనం కిట్టించడం గలమా అని ఒక ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ కొన్ని చేస్తే వాటి వల్ల ప్రయోజనం కనిపించలేదు. యాక్చువల్గా అలాంటి ఎఫర్ట్స్ చాలా జరిగి కొన్ని పంచాంగాల్లో కొన్ని నక్షత్రాలకి 3 అక్షరాలు ఉంచి ఇలాంటివి కూడా చేశారు. సో ఇది ఈ వెతుకులాటలో ఏంటంటే చాలా మందిని అడగడం సాటసించింది. మనకి యాక్చువల్గా ఏంటంటే సౌత్ ఇండియాలో ఈ పట్టిక తప్ప మనకి దాని మీద వేరే లిటరేచర్ అనేది ఎక్కడ కనబడలేదు. అయితే అదృష్టవశాత్తు మనకి ఈ ఫలదీపిక గ్రంథం దాని చివరలో సర్వతోభద్ర చక్క వివరణం అని చెప్పేసి ఆ ఫలదీపికని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారని. ఆయన దాన్ని మెన్షన్ చేశారు. యాక్చువల్గా ఫలదీపికలో లేదు. అందులో ఏం చెప్పారంటే ఈ అవకడ చక్రం బట్టి చూసుకోవాల్సి వస్తుంది అని ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు. సో దానికి ఇప్పుడు శాస్త్రి గారు చాలా గొప్ప మహోపకారం ఆయన చేసింది ఏంటంటే ఆ ఫలదీపికలో ఒక సర్వతోభద్ర చక్క సూత్రాలన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు. అది చదివినప్పుడు చూడండి, విచిత్రం ఏంటంటే ఆ బుక్ నా దగ్గర ప్రింట్ చేసిన సంవత్సరమే వచ్చేసింది, 80 బిగినింగ్లోనే చదివాం. కానీ ఆ చివర ఒకసారి పుస్తకం అంతా చదివి దాన్ని కూడా ఒకసారి చదివి పక్కన పెట్టకని దీనికి సంబంధించింది ఏది అనే ఐడియా రాలా. దాని గురించి ఈ వెతుకులాడుతున్నప్పుడు ఎప్పుడో స్ట్రైక్ అయింది, ఎక్కడో ఈ అవకహాడ అన్న మాట ఎక్కడో చూసాం, ఎక్కడిది అని వెతికినప్పుడు మళ్ళీ పుస్తకాలన్నీ తిరిగేస్తూ ఉంటే మళ్ళీ ఫలదీపికలో ఇది కనిపించింది అనమాట. సరే దాన్ని తీసిన తర్వాత ఆ ఫలదీపిక అనుసారం అయితే ఫలదీపికలో ఏంటంటే ఆయన సర్వతోభద్ర చక్క సూత్రాలన్నీ ఇచ్చుకుంటూ వచ్చి చివరలో ఇది మీకు సులభంగా అర్థం కావడానికి నేను నామ నక్షత్ర పట్టిక ఇస్తున్నానని చెప్పి ఆయన నామ నక్షత్ర పట్టికని ఒకటి కోట్ చేశారు. అయితే దానికి మళ్ళీ మనం చూసే పట్టికలకి కూడా మళ్ళీ తేడాలు ఉంటున్నాయి. సో మళ్ళీ మొదట బ్యాక్ టు స్క్వేర్ వన్ ఏం చెయ్యాలి అని వచ్చినప్పుడు, సరే అసలు ఈ ఫలదీపికలో ఈ ఇచ్చిన దీనిలో సూత్రాల్లో ఉండే పుస్తకాలు మనకు ఎక్కడైనా లభ్యం అవుతాయేమో, అవేమైనా వెతికితే వాటి వల్ల ఏమైనా దొరుకుతుంది అని చెప్పి అంటే హోరారత్నం అన్నారు ఆయన. ఈ హోరారత్నం కోసం వెతుకులాట. హోరారత్నం ఎక్కడ వెతికితే అక్కడ లేవు. ఎప్పుడో ఒక 50 ఏళ్ళు 70 ఏళ్ళ క్రితం ఎక్కడో ప్రింట్ అయ్యాయి. ప్రింట్ అయిన కొద్ది కాలానికి ఏదో ఒకటి పక్కకి వెళ్ళిపోయాయి. పైగా అవి తెలుగులో మనం తెలుగులో ఎప్పుడు వినలేదు వాటి గురించి, తెలుగులోకి రాలేదు అసలు. మన సౌత్ ఇండియా సాహిత్యంలో హోరారత్నం ఇవి రాలేదు. ఆయన తమిళన్ ఒక ఆయన దాన్ని అది చేశారు, కానీ ఆయన ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేశారు. ఆ బుక్ మాత్రమే లభ్యం అవుతుంది హోరారత్నం. సో హోరారత్నం తీసుకున్నప్పుడు ఆ హోరారత్నంలో తీసుకుంటే హోరారత్నంలో మళ్ళీ అక్షరాలు ఏవైతే చెప్పారో దానికి మళ్ళీ ఇక్కడ చెప్పిన అక్షరాలకి తేడా ఉంది. అయితే చాలా గొప్ప విషయం ఏంటంటే హోరారత్నంలో ఆయన
జన్మనామ జ్ఞానార్థం హోళచక్రముక్తం జ్యోతిషార్కే అని జ్యోతిషార్కం అనే ఒక గ్రంథాన్ని పేర్కొని ఆయన నామనక్షత్ర పట్టిక చెప్పారు. నామనక్షత్ర పట్టిక చెప్పిన తర్వాత దానికి మన దానికి ఆయన చెప్పిన దానికి చాలా తేడా. ఇప్పుడు మనకి కూఖం గచ్చ, కూఘం ఇన్యాచ ఇలా రకరకాలుగా వేస్తూ ఉంటారు. అక్కడ కూఘ ఇన్యాచ వచ్చింది అక్కడ. అలాగే మామూలుగా వెళుతూ ఉన్నప్పుడు మామూలు బా లేదు, ఒత్తు బా ఉంది. మామూలు బా అసలు లేనే లేదు ఆ పట్టికలో. మనకి బాబ్బా రెండు ఉంటున్నాయి. ఇలాగ ఇవన్నీ తేడాలు అనమాట. సో ఈ రకంగా దీన్ని మళ్ళీ ఎందుకు ఇలా వచ్చిందని చెప్పి చూసినప్పుడు ఆయన స్వరోదయం అనే గ్రంథాన్ని ఆయన మెన్షన్ చేశారు. ఈ స్వరోదయంలో నుంచి ఇవన్నీ కూడా, ఈ సూత్రాలన్నీ కూడా సర్వతోభద్ర చక్ర సూత్రాలు. కానీ స్వరోదయం ఆధారం అన్న విషయం అక్కడ హోరరత్నం చదివినప్పుడు ఫలదీపికలో కూడా మెన్షన్ ఉంది స్వరోదయాన్ని. హోరరత్నంలో చదివినప్పుడు అలాగే ఇప్పుడు మానసాగర్ గురించి చెప్పారు, జాతకాభరణం చెప్పారు. కానీ వాటిలో జాతకాభరణం, మానసాగర్ వాటిలో ఊరికేదో పాసింగ్ జస్ట్ చెప్పారు తప్పించి క్లియర్ కట్ గా పూర్తిగా ఎక్కడ సూత్రాలు లభ్యం కాలేదు. సో ఇప్పుడు మనకి ఈ స్వరోదయం ఎక్కడ లభిస్తుంది? అది దొరికితే కానీ ప్రశ్న సాల్వ్ కాదు మనకి, ఎక్కడా లేదు. అయిపోయింది సంవత్సరాలు. ఇది మొదలు పెట్టిన దగ్గర నుంచి చూసి 2006, 7, 8 ఎన్ని చోట్ల వెతికాం, ఎక్కడైనా స్వరోదయం దొరుకుతుంది మన ఎక్కడా లేదు. అదృష్టవశాత్తు 2009లో ఈ పుస్తకాన్ని మన బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఆయన ఆచార్యులు మిశ్రా గారు ఆయన రాసి పబ్లిష్ చేయించారు. అది వచ్చిందని తెలియగానే వెంటనే వాళ్ళకి రాసి ఆ హిందీ సాంస్క్రిట్ వ్యాఖ్యల్లో ఉంటుంది, అది తెప్పించుకోవడం జరిగింది. తెప్పించుకున్న తర్వాత దానితో ఈ సర్వతోభద్ర చక్ర సూత్రాలు అన్నీ చేసుకున్నప్పుడు చాలా అద్భుతం అన్నమాట. నిజంగా చాలా అద్భుతం అనిపించింది. అసలు ఈ నామనక్షత్రం వెనకాల ఎంత అద్భుతమైన ఒక సైంటిఫిక్ దీంతో దీన్ని తయారు చేశారు అన్నది నిజంగా ఉంది. సో మనం అదంతా చదివి చూసిన తర్వాత మనం ఫాలో అవుతున్న సిస్టమ్స్ మొత్తం నామనక్షత్రం మీద తప్పు అని తేలిపోయింది. ఇప్పుడు మనకేంటి ముహూర్త దర్పణం ఏకైక ప్రామాణిక గ్రంథం. ఈ ముహూర్త దర్పణంలో ఆయన చూచి పట్టుకిచ్చారు. పట్టుకిచ్చిన తర్వాత కిందని ప్రత్యేక అక్షరాలకి నామ నక్షత్రం కాల విధానే అని చెప్పి ఇచ్చారు ఆయన. కాల విధానం అనే ఒక గ్రంథంలో ఇలా చెప్పారని చెప్పి చెప్పుకుంటూ చెప్తే అక్కడ కృష్ణుడు అంటే ఒక నక్షత్రానికి, కృష్ణుడు అంటే ఒకదానికి, భీమ అంటే ఒకదానికి, ఇది చేసుకుంటూ వచ్చారు. సో దీని ప్రకారమే మనం ఫాలో అవుతున్నాం. ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం మనం ఫాలో అయ్యేది సేమ్. ఆ నక్షత్రాలు వచ్చినప్పుడు ఆ నక్షత్రాలని బట్టి వాళ్ళు ఏమైతే ఇచ్చారో అవే ఫాలో అవుతున్నాం. ఈ ఫాలోయింగ్ ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే అది అసలు కరెక్ట్ కాదా అని మనకు తేల్చడానికి చెప్పానుగా, మన దగ్గర సాహిత్యం లేదు, లిటరేచర్ లేదు, దాని మీద ఎవరు అంతవరకు దృష్టి పెట్టలేదు. ఎవరు తప్ప రైట్? ఇప్పుడు నార్త్ ఇండియాలో ఆ సిస్టమ్ లేదు. నార్త్ ఇండియాలో చాలా చోట్ల నేను ఎంక్వైరీ చేశాను. ఉజ్జయిని వెళ్ళాను, వారణాసి వెళ్ళాను, చాలా చోట్ల ఎంక్వైరీ చేసినప్పుడు అలా ప్రత్యేక అక్షరాలకి నక్షత్రం చెప్పే విధానం అక్కడ లేదు. డైరెక్ట్గా సంయుక్తాక్షరం వచ్చిందంటే సంయుక్తాక్షరాలకి ప్రథమాక్షరం తీసుకొని నామ నక్షత్రం నిర్ణయం చేయాలనేది సూత్రం. అలాంటప్పుడు ఏమవుతుందంటే కృష్ణుడు కృష్ణుడు అని రెండు పేరు తీసుకుంటే మనకి తేడా వస్తుంది. యాక్చువల్గా ఈ రెండింటికి కూడా కాకి వట్రసుడే, హాకి వట్రసుడే, ఎందుకు తేడా? ఏదైనా వ్యాకరణ సూత్రం ప్రత్యేకంగా ఉందంటే అలాంటిది ఏం లేదు. మరి ఎందుకు వేరే రెండు రకాలు ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్కి ఆధారం చేసుకొని ఇంకా ఫర్దర్గా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే, కొంతమంది ఒకే రకమైన అక్షరాలకి, ఇప్పుడు సృజన్ అంటే స్వాతి ఒకటి, అదే వృధ అంటే కృతిక 3, వృష అంటే రోహిణి 2, కృష్ణ అంటే మృగశిర 3, అన్నిటికీ వట్రసూడు ఉన్నాయి. ఈ ఇది మాది, ఇదే కరెక్ట్, ఇలాగే ఫాలో అవ్వాలంట.
దీనికి ఎక్కడండి ఏదైనా ఆధారం ఉందా చెప్పడానికంటే అదేం లేదు. ఏమంటే ఆ 6, 7 నక్షత్రాలకు ఏవైతే ఆయన చెప్పారో దాన్ని ఫర్దర్‌గా చేసుకుంటూ, ఎడిషన్స్ చేర్చుకుంటూ, కొత్తగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారనమాట. దీనివల్ల బోలెడు కన్‌ఫ్యూజన్. ఇక్కడ ఈ స్వరోదయం ఇప్పుడు ఏమైందంటే, ఈ స్వరోదయం మీద మనం పరిశోధన చేసినప్పుడు, ఈ పుస్తకంలో మనకి అసలు ఈ నామ నక్షత్రానికి వెనకాల స్వరశాస్త్రం ఉంది కంప్లీట్‌గా. స్వరశాస్త్రం మీద బేస్ అయ్యే నామ నక్షత్రం అనే ఇది మన కాన్సెప్టే వచ్చింది మనకి కేవలం స్వరశాస్త్రం ఆధారంగా. ఆ స్వరశాస్త్రాన్ని మన వాళ్ళు అనుసంధానించేవాళ్ళు జ్యోతిషానికి. ఈ నామ నక్షత్రం తీసుకొని వెళ్ళి అందుకోసమే మనకి నేను చెప్పినట్టు ఇప్పుడు కాళిదాసు చెప్తాడు, యుద్ధము, జ్వరము, గ్రామము, వ్యవహారం వీటికి అర్వణం చూసేటప్పుడు నామ నక్షత్రమే ఫలప్రదం, జన్మ నక్షత్రం కూడదు అని ఎందుకు చెప్పారంటే, స్వరశాస్త్రం కేవలం నామ ప్రథమాక్షరాన్ని ఆధారంగా చేసుకొని ఏ రకంగా అసలు ఈ స్వరశాస్త్రజ్ఞుడు లేని రాజు ఎందుకు పనికిరాడని చెప్పి డిక్లేర్ చేసేసారు వాళ్ళు. అందులో చాలా ఆయన చెప్తాడు స్వరోదయంలో, సంపూర్ణ చతురంగ బలాలు కలిగిన మహారాజైన స్వరోదయ దైవజ్ఞుడి సహకారం లేకపోతే యుద్ధాలలో పరాజితుడవుతాడు. సంగ్రామం అనే సాగరంలో అనుకూల స్వరం నడిచినంతకాలం మాత్రమే వీరులు తమ బాహుబలంతో ఈదగలుగుతారు అంటాడు. అలాగే సత్యవాది జితేంద్రుడు నిరంతరం స్వర విజ్ఞానాన్ని అభ్యసించేవాడు అయిన దైవజ్ఞుని ఆదేశాలు తూచా తప్పకుండా పాలించే రాజును విజయశ్రీ నిరంతరం వెన్నంటి ఉంటుంది. స్వరబలం కలిగిన రాజు కొద్దిపాటి సేనతో కూడా అఖండ సైన్యాలను జయించగలడు. హీన స్వరబల కాలంలో పువ్వుతో కూడా యుద్ధం చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా స్టేట్మెంట్స్ మనకి అక్కడే చెప్తారనమాట. సో మొత్తం ఏంటంటే మనకి కేవలం ఈ స్వర శాస్త్రం. స్వరం మనకి 2 రకాలు, ఒకటి దేహస్వరం, ఒకటి శబ్దం. దేహస్వరం మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇడ పింగళ సుషుమ్న నాడులు, ఈ సంచారం ఇవన్నీ తీసుకొని, స్వరం వచ్చి మనం పలికే అక్షరం. ముఖ్యంగా మొదట ఏంటంటే మనం ఏవైతే అచ్చులు అంటామో అవి, వాటిని స్వరం అన్నారు. వాటిని బేస్ చేసుకొని అసలు లెటర్ ఎలా డెవలప్ అయింది అనేది ఎంత అద్భుతంగా తీసుకొని వచ్చాడంటే, నక్షత్ర నామం వరకు ఎలా తీసుకొచ్చారంటే, ఇందులో వరుసగా చెప్పుకుంటూ వెళ్తాడు. 5 స్వరాలు, మనకి 16 స్వరాలు ఉన్నాయి. మనకి అ, ఆ, ఈ, ఉ, రు, లూలు, ఏ, ఐ, ఓ, అమ్మహ 16 స్వరాలు. ఈ 16 స్వరాలని కూడా 5గా కుదించారు. ఏమిటి చెప్తారు వాళ్ళు? అమ్, అహ ఈ రెండింటినీ కూడా పక్క పెట్టేశారు. ఎందుకంటే అమ్మ, అహ 2 కూడా ఆకారంతోనే స్టార్ట్ అవుతాయి. అందుచేత అమ్మ, అహాల్ని కన్సిడర్ చేయలే. మిగిలిన 14 ఇందులో రూరు, లూలు ఈ 4 నపుంసక స్వరాలు అని చెప్పారు. ఎందుకంటే ఈ మాత్రా స్వరాల్లోకి రావు. మాత్రా స్వరాలు మనకి అ అని పలకగలిగేంత సమయం ఒక మాత్ర అయితే, ఈ మాత్రా స్వరాలు వచ్చేసి ఏకమాత్ర, దీర్ఘం వచ్చి 2 మాత్రలు, ప్లుతం 3 మాత్రలు. సో ఇక్కడ రు అన్నప్పుడు యాక్చువల్గా రు కాదు, యాక్చువల్గా అరు అరు అలు అలు అని మన న్యాయంగా. అందుకే మనం వేదం రుద్రం చదివినప్పుడు అర్రు అని చెప్పి పలుకుతాం. ఆ రీ వచ్చినప్పుడల్లా అరు అరు అలు అలు అనాలి. అది అటు రుకారమేమో వ్యంజనాల్లో వస్తుంది శబ్దం, రకారం, లకారం వ్యంజనాల్లో ఉంది. అది స్వరం కాదు. అంటే ఇటు అది మాత్రా స్వరము కాదు, ఇటు వర్ణము కాదు, రెండింటికి మధ్యలో ఉంది. కాబట్టి నపుంసక స్వరం అని చెప్పి ఆ 4 పక్కన పెట్టమన్నాడు. అంచేత ఆ 4 పేర్లు పెట్టే ఆచారం ఆ రోజుల్లో లేదనమాట, ఈ నామ నక్షత్ర పట్టిక తీసుకొచ్చిన కాలంలో. సో ఇప్పుడు మిగిలిపోయినవి 10. అ, ఇ, ఉ, ఏ, ఓ. ఇందులో అకారం దీర్ఘాక్షరానికి గ్రాహకం, ఇకారం ఈకారానికి గ్రాహకం, ఉకారం ఊకారానికి గ్రాహకం,
ఏకారం ఐకారానికి గ్రాహకం, ఏ నుంచి అది ఉత్పన్నమైంది. ఓకారం ఔకారానికి గ్రాహకం, ఔ వచ్చి ఓ నుంచి బయటకు వచ్చింది. అందుచేత దాన్ని దీర్ఘాక్షరంగా ట్రీట్ చేసి ఓ ఔ రెండు ఒకటే. ఎక్కడైనా సరే ఈ 5 స్వరాలు, దీన్ని బ్రహ్మయామల గ్రంథంలో కూడా నేను బ్రహ్మయామలం అని చెప్పేసి, అది సుమారు 3600 పేజీలు, నేను దాన్ని నేపాల్ నుంచి తెప్పించుకున్నాను. నేను దొరికింది అదృష్టవశాత్తు, అది లేదనేసారు కంప్లీట్గా, అసలు బ్రహ్మయామలం ఎక్కడ లేదన్నారు. కానీ దాన్ని కూడా నేను తెప్పించుకొని చూడడం జరిగింది. అందులో చక్కగా ఈ 5 స్వరాలు శివుడు పార్వతీదేవికి ఉపదేశించినప్పుడు స్వరాలు 5 అని చెప్పి ఆమెతో వరవర్ణిని అని చెప్పి ఆమెకు చెప్తాడు. సో ఈ రకంగా ఏంటంటే ఈ పంచస్వరాహ, ఈ పంచస్వరాల మీద అద్భుతమైన సాహిత్యం క్రియేట్ చేశారు. దీనిలో మన తాలూకా యామళ గ్రంథాలు, యుద్ధ జయార్ణవతంత్రం, తర్వాత ఈ అన్ని ఉన్న యామళ గ్రంథాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఈ 5 స్వరాల మీదే నడుస్తాయి అన్నమాట. ఈ స్వరాలే ఎవ్రీథింగ్ అని చెప్తారు. అందుకోసమనే మనకి ఆయన ఏం చెప్తారంటే, స్వరాది మాత్రికోచ్చారో మాతృవ్యాప్తం జగత్రయం అని చెప్పాడు ఆయన. మొత్తం ప్రపంచం అంతా ఈ మాతృకలతోనే, దీంతోనే ఎదురుది. ఏ మామూలు ఏ మాట మాట్లాడాలన్నా ఈ పంచమాతృకలే కావాలి. వ్యంజనాలు అవన్నీ అర్ధమాత్రలు, యాక్చువల్గా ఇక్ ఇగ్ వాటికి అకార ఇకార ఓకారాలు ఇవి కలిస్తే తప్ప అది అక్షరాలు, వాటికి ప్రాణం రాదు. సో ఇవి ప్రాణాలు, అన్నింటికీ కూడా ఇవే ప్రాణాలు. వీటికే అకారాద్య స్వరాహ పంచబ్రహ్మాద్య పంచదేవత నివృత్తాద్య కళా పంచ ఇచ్ఛాద్య శక్తి పంచకం, ఇన్ని వెనకాల చెప్పాడు. ఈ అక్షరం వెనకాల ప్రతి అక్షరాన్ని కూడా తీసుకొని వెళ్ళి 5 అవస్థలకి జోడించేశాడు. 5 అవస్థలకి ఎంత చక్కగా అంటే బాల, కుమార, యువ, వృద్ధ, మృత అవస్థ, ఈ 5 అవస్థలకి జోడించాడు. ఇప్పుడు అకారం బాలం, ఇకారం కుమారం, ఉకారం యువ, ఏకారం వృద్ధ, ఓకారం మృత అవస్థ. ఇప్పుడు ఈ అవస్థల్ని బట్టి వాటికి పవర్ కూడా ఉంటుంది. మనిషి తాలూకా పేరు ఏ అక్షరంతో స్టార్ట్ అయిందో ఆ అక్షరం ఆధారంగా వాడి అవస్థ ఒకటి ఉంటుంది, వాడి శక్తి దాని మీద ఆధారపడి ఉంటుంది. వాడు బాలావస్థలో పుట్టాడా, అకారంతో ఆరంభమయ్యేవాళ్ళు బాలావస్థ వాడిది, ఇకారంతో కుమారావస్థ, ఉకారం యువ అంటే మంచి స్ట్రెంగ్త్తో ఉంటుంది, అది చాలా బలవంతమైనది. మృతావస్థలో ఉన్నది ఓకారం, ఎండింగ్ స్టేజ్లో ఉంటుంది, లైఫ్కి వెళ్ళిపోతుంది. సో ఈ అవస్థలను తీసుకెళ్ళి వాటితో జోడి ఈ స్వరాలు అక్షరాలన్నిటిని కూడా. అలాగే ఇప్పుడు కాకి, కు, కే, కో ఇవన్నీ కూడా మళ్ళీ బాల, కుమార ఈ వరుస 5 ఇలాగన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత అకారానికి బ్రహ్మ అధిపతి, ఇకారానికి విష్ణు అధిపతి, ఉకారానికి రుద్రుడు అధిపతి, తర్వాత స్వరానికి సూర్యుడు అధిపతి వృద్ధకి, తర్వాత మృత స్వరానికి చంద్రుడు అధిపతి. అంటే ఈ అక్షరాలతో పేర్లు ఆరంభమయ్యే వాళ్ళు ఆ దేవతల్ని ఆరాధిస్తే వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. ఇలా చాలా చెప్పుకుంటూ వచ్చి అసలు దానిలోకి వెళితే అదో పెద్ద సముద్రం, దాన్ని టచ్ చేసి అంటేనే అసలు కుదరదు అనమాట. వాటిని ఆధారంగా చేసుకొని ఈ స్వరాలని గ్రహస్వరం, నక్షత్ర స్వరం, మాసస్వరం, ఇలాగ మొత్తం అనేక రకాలైన స్వరాలు చెప్పుకుంటూ వీటన్నిటినీ కలిపి ఎలా ఉపయోగించాలి, ఉపయోగించి వీటి ద్వారా ఫలితాలు ఎలా రాబట్టాలి, ఒక యోగాభ్యాస సాధన చేయాలంటే ఎప్పుడు చేయాలి, ఆ యోగ స్వరం క్యాలిక్యులేట్ చేసుకొని వీటన్నిటి ద్వారా చేయాలి. వీటన్నిటికీ కూడా నామాధ్యక్షరమే. ఈ నామాధ్యక్షరంతోనే ఎవ్రీథింగ్ అనమాట. అంటే పేరుకి అంత బలం ఉంది అక్కడ. అది మన దురదృష్టవశాత్తు మనకి నెగ్లెక్ట్ చేసాం. సౌత్ ఇండియాలో 100% నెగ్లెక్ట్ అయిపోయింది. నార్త్ ఇండియాలో సరతోభద్ర చక్రం అని చెప్పి దాని ప్రిడిక్షన్స్ చెప్పడంతో ఆపేశారు అక్కడ కూడా. దీన్ని ఫాలో చేసుకుంటూ ఎవరు అసలు దీన్ని బట్టి దీన్ని స్టడీ చేసి ఒక రీసెర్చ్ చేసి దీని ఆధారంగా పేర్లు కూడా పెట్టేది. నిన్న వచ్చింది ఏ పేరు పెడితే బాగుంటుంది, పేరు ఎలాగంటే ఈ అవస్థల్ని బట్టి చూసుకొని చాలా విషయాలు దగ్గర పెట్టుకొని దాన్ని బట్టి ఈ పేరు అనేది మనం పెడితే మాత్రం డెఫినెట్గా
వండర్స్ సృష్టించవచ్చు. ఆ పేరుతోనే, పేరులో ఏముందంటే పేరులోనే పెనిది ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. అంత చక్కగా దీంతో చెప్పారు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే 5 స్వరాల్ని మనం తీసుకున్నాం. 5 స్వరాలు అయిన తర్వాత ఇప్పుడు వర్ణాలకు వచ్చారు. మనం ఏవైతే మనం నామ నక్షత్రం ప్రపంచంలో ఏ పేరు తాలూకు ప్రథమాక్షరమైనా సరే ఈ వర్ణాల స్వరం చక్రంలోకి వచ్చేస్తుంది అనమాట. వాడు అదే చెప్తాడు. కానించి హా వరకు ఉండే అక్షరాలను తీసుకొని ఇన్యా ఇనే నాని వదిలేసి వీటిని రాసుకోమంటున్నాడు. నరనామాదిమో వర్ణో స్వరాదద స్థిత అన్నాడు. నామాదిమ వర్ణాలన్నీ కూడా ఇందులోకి వచ్చేయాలంటే ఈ వర్ణ చక్రం అని చెప్పి ఒకటి ఇచ్చి దీన్ని మళ్ళీ ఈ 5 అవస్థలతోని 5 స్వరాలతోని అనుసంధానం చేసి వాటికి స్వరాలు చెప్పుకుంటూ వచ్చాడు అనమాట. అంటే ఏంటి, వర్ణస్వరం ఇది చాలా పవర్ఫుల్ అనమాట. ఆ బాలస్వరం అయితే ఏమిటి అలాగా. అందులో ఏమవుతుందంటే ఈ ఆ ఈ ఊ ఏ ఓ బాల కుమార యువ వృద్ధ మృత స్వరాల కిందకి వస్తాయి. మళ్ళీ కాక్క గాగ్గ ఇన్యా రాదు. ఇన్యా ఇనే నా పక్కన పెట్టమని చెప్పాడు. దానికి చెప్పాడు కారణం. ఆ ఇన్యా ఇనే పక్కన పెట్టమంటే పక్కన తీసేలేదు. అతను ఏం చెప్పండి, ఇన్యా ఇనే నాలతో పేర్లు రావు, ఒకవేళ వస్తే గా జాడాలని తీసుకోమన్నాడు. ఎందుకంటే కాక గా ఇన్యా ఆ చివర ఇన్యాతో ఎండ్ అవుతోంది. చ ఇనే టాటాడా ఢాణ, అందుచేత గజడాల్ని తీసుకో వాటికి చెప్పమన్నాడు. ఎక్కడన్నా ఎవరి పేరన్నా సరే ఇన్యా ఇనే అణాలతో స్టార్ట్ అయితే ఈ 3 అక్షరాలతో వాళ్ళకి చెప్పాలన్నమాట ఫలితం. అది ఇక్కడ చాలా ముఖ్యంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ చాలా విషయాలు ఇందులో చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వర్ణ స్వరాలు అయిన తర్వాత 5 మాత్రా స్వరాలు తిరిగి మనకు వర్ణమాలలో, సంస్కృత వర్ణమాలలో ఉండే మొత్తం అక్షరాలన్నీ కూడా ఈ వర్ణస్వర చక్రంలోకి తీసుకుని వచ్చేసాడు. దేనికి ఏ స్వరం అవుతుంది అని చెప్పి. సో మనుషుల తాలూకా పేర్లు భూమి మీద ఏ మూలన్నా సరే ఆదిమాక్షరం ఈ వర్ణస్వరాల చక్రం లోపల ఫిట్ అయిపోతుంది అనమాట. ఆ శబ్దమే దానికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఛాతో ఏదైనా పేరు స్టార్ట్ అయిందంటే ఆ ఛాతాలకు గుణింతాక్షరాలతో అయినా మొత్తం అన్నిటి కూడా అది బాలస్వరంలోకి వచ్చేస్తుంది. అక్కడ చూడండి, అక్కడ మాత్రా స్వరాల దగ్గర మళ్ళీ వేరే బాబా చా చా చీ చీ చూ సెపరేట్ వచ్చేది. కానీ ఇక్కడ మళ్ళీ అన్నిటికీ కూడా ఈ బాలకుమార స్వరాలు వర్ణస్వరం ఇది వేరు. మళ్ళీ ఇది ఒక పర్పస్ కోసం చెప్పాడు వర్ణస్వరం. ఆ మాత్రా స్వరాలు ఒక పర్పస్కి, ఇవన్నీ ఒక పర్పస్కి. అయితే ఈ మొత్తం అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి ఇప్పుడు ఈ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి సర్వతోభద్ర చక్రంలోకి తీసుకొస్తున్నాడు. ఈ సర్వతోభద్ర చక్రం అనేది ఒక అత్యద్భుతం, ఒక వండర్. ఇది దీన్ని యాక్చువల్గా మహామేరుతో పోల్చవచ్చు. శ్రీచక్రం ఎగ్జాక్ట్లీ దాని తాలూకు ప్రతిరూపమే ఇది. దాన్ని ఆ రకంగా డివైస్ చేశారు, తీసుకొని వచ్చి మొత్తం మంత్రశాస్త్రాన్ని సంపుటీకరణం చేసి ఆ సర్వతోభద్ర చక్రంలోకి తెచ్చేశారు. ఏం చేస్తారు అంటే అది ఒక 81 గడులు కలిగిన చక్రం, ఏకాశీధిపద చక్రం అంటాం. ఈ 81 గడులు మీద అక్రాస్ 9, డౌన్ 9, 9 81. వీటిల్లో మొట్టమొదట ఈ 16 స్వరాల్ని రూరులు ఏఐఓ అమ్మహ ఈ 16 అచ్చుల్ని కూడా ఈ సర్వతోభద్ర చక్రంలో 81 స్క్వేర్స్ ని కూడా బయట 9 గడులు ఒక చట్రం, అలాగే 4 చక్రాల కింద విభజించారనమాట. బయట చట్రం 9, లోపలిది 7, ఆ లోపల 5, ఆ లోపల 3, సెంటర్లో 1 బిందువు. ఇలా విభజించిన దానికి తీసుకొని వచ్చి వీళ్ళు ఎంత చక్కగా చేశారంటే ఆ బయట విదిశలు ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం ఈ 4 కూడా ఈ 4 16 4 చక్రాల 4 16 కార్నర్స్ లో ఈ స్వరాలను తీసుకొచ్చి పెట్టేశారు ముందు. అక్కడ నుంచి తూర్పుని స్టార్ట్ చేసి కృత్తికా నక్షత్రం నుంచి 7 నక్షత్రాలు, 4 ఏళ్ళు 28 అభిజిత్తుతో కలిపి కృత్తిక 7, కృత్తిక నుంచి వరుసగా 7 నక్షత్రాలు వరుసగా వచ్చేస్తాయి అనమాట. ఆ తర్వాత కిందని మళ్ళీ ఈ పక్కని మొత్తం 28 నక్షత్రాల్ని ఫస్ట్ చక్రంలో, మొదటి చక్రంలో అన్నింటిలో నింపేశారు. అంటే ఏమిటి, ఏదైనా గ్రహం సంచారం చేస్తే ఈ నక్షత్రాలలో సంచారం చేస్తూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు దానికి కొన్ని దృష్టులు ఉంటాయి. ఆ దృష్టులకి
ఏవేవి ఎఫెక్ట్ అవుతాయి, ఆ దృష్టితో ఆ గ్రహం దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నదానికి తీసుకొచ్చి లోపల ఉండే రెండో చట్రంలో 7 గళ్ళు ఉన్నాయని చెప్పానుగా. అందులో 2 గళ్ళు ఇవి స్వరాలు అందులో వేసారు కాబట్టి 5 గళ్ళు ఉన్నాయి. అక్కడికి వచ్చేటప్పటికి మీకు అవకహడ 5 అక్షరాలు, తూర్పుని, దక్షిణాన్ని మఠపరత, పశ్చిమాన్ని నయ్యభజక, గసదచల. ఈ అక్షరాలు ఏమిటి అంటే, దీనికి ఈ బ్రహ్మయామళంలో శివుడు పార్వతీదేవికి ఈ ఏకాశీతి ఇది చెప్పినప్పుడు మండలం, ఆ ఏకాశీతి మండలంలో ఏ అక్షరాలు ఎక్కడ వెయ్యాలి అని చెప్పి ఆవిడికి ఉపదేశిస్తాడు. అసలు అది అర్థం కాదనమాట సాధారణంగా. ఇంకా అసలు చాలా మందికి అసలు అది దాన్ని డీకోడ్ చేయాలంటేనే అయ్యే పని కాదు. అంత గుప్త తాంత్రిక గ్రంథం అది. అందుచేత ఆయన ఏం చేశాడంటే, ఈ నేను చెప్పిన ఈ స్వరోదయ రచయిత మొత్తం పాపం కూర్చొని అన్నింటినీ కూడా మొత్తం యామల గ్రంథాలను అన్నింటినీ చేసి మానవ జాతికి ఉపయోగపడాలని చెప్పి ఈ స్వరోదయ గ్రంథం రాశాడు. దానిలోంచి ఈ అవకహడ ఇవన్నీ వరసంతా అక్కడి నుంచే వచ్చింది. అవకహడ. సో కృతికలో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటి, రోహిణిలో ఉన్నప్పుడు ఏంటి ఇలాగని. సో అవకహడ, మఠపరత, నయ్యభజిక, గసదచల, ఈ 20 అక్షరాలు. ఈ 20 అక్షరాలు కాకుండా 3 అక్షరాల్ని ఈ కార్నర్స్ లో దిశుభవరాశుల్లో ఉన్న గళ్లలో వేశాడు. ఏది, ఆరుద్రకి, హస్తకి, పూర్వాషాఢ, ఉత్తరాభాద్ర, ఈ 4గింటికి కూడా ధా ఇన్యాచ, షణ్ణాఠ, దాఫాడ, దాఫా ఒత్తు పాది, మనవాడు భకారం రాస్తారు తప్పది, అక్కడ ధా ఝా ఇణే అక్కడ ఇచ్చారు. సో ఇలాగా ఈ 12 అక్షరాలను కూడా యాడ్ చేసి ఈ 32 అక్షరాలు ఈ గ్రహాలు తిరిగేటప్పుడు, ఆ తర్వాత లోపల వైపు వచ్చేసి 3 గళ్ళు ఖాళీగా ఉంటాయి. అందులో మీకు రాశులు, ఇక్కడి నుంచి రాశులు వచ్చేస్తాయి. ఆ తర్వాత ఆ లోపని వారాలు, తిథులు ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఏదైనా గ్రహం తిరుగుతూ ఉన్నప్పుడు, ఈ నక్షత్రాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు అది దాని దృష్టి ఆధారంగా కుడివైప, ఎడంవైప, వక్రంలో ఉందా, స్ట్రైట్గా వెళ్తుందా, శీఘ్రగతిలో ఉందా, సాధారణ గతిలో ఉందా, ఈ గతిని బట్టి, దాని తాలూకు క్వాలిటీని బట్టి, అది ఆ చూపు అలా చూసినప్పుడు ఆ దారిలో ఉండే ఈ అక్షరము, రాశి, తిథి, వారం, నక్షత్రం, ఈ 5 ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. శుభగ్రహం అయితే శుభం, పాపగ్రహం అయితే పాపం. సో ఈ ఎఫెక్ట్ కోసం ఇలాగా ఈ ఎన్ని శుభ దృష్టిలో ఉన్నా, ఎన్ని పాప దృష్టిలో ఉన్నా దాన్ని బట్టి ఆ వ్యక్తికి మంచి జరుగుతుందా లేదా మనం చూడాలి. ఇది చెప్తున్నాను. చాలా అద్భుతంగా ఉంటాయి ఫలితాలు, అందులో చాలా పక్కాగా వస్తాయి, పర్ఫెక్ట్గా. అయితే కేవలం ఈ శుభం పాపం తెలిసే సరిపోదు. మన తాలూకా ఈ మనం జ్యోతిష్ శాస్త్రంలో ఏవైతే అన్ని రకరకాలుగా గ్రహాల తాలూకా అవస్థలు అవి ఇవి తీసుకుంటున్నామో వాటిని కూడా కన్సిడర్ చేస్తూ, ఈ దృష్టిల్ని కన్సిడర్ చేస్తూ, ఈ శుభ పాపత్వాన్ని కన్సిడర్ చేస్తూ ఫలితంగాని చెప్పేటట్టయితే 5 పాప క్రూర గ్రహ దృష్టికి లోనైతే, అంటే ఏంటి, అక్షరం, నక్షత్రం, రాశి ఇది ఒకే వ్యక్తికి కానీ కలిగితే వాడికి మరణమే అంటాడు. ఆ లెవెల్కి చెప్పాడు అనమాట. సో ఇది ఒక చాలా అద్భుతమైన ప్రక్రియగా తయారు చేసి ఈ సర్వతోభద్ర చక్రంలో మనకి ఈ అక్షరాలు నామ నక్షత్రానికి సంబంధించిన అక్షరాలు అన్నమాట ఇవి. అయితే ఇవి చెప్పిన తర్వాత శతపథ చక్రం అని చెప్పి నెక్స్ట్ చెప్పుకుంటూ వస్తాడు. అదేమంటేను చక్రం శతపథం వచ్చే భపాదక్షర సంభవం అన్నాడు. నక్షత్ర పాదాలతో తయారయ్యే శతపథ చక్రం చెప్తున్నాను వినండి అని చెప్తూ ఏం చెప్పాడు, అవకహడ, మఠపరత, నయభజిక, గసదచల ప్లస్ ఈ 12 అక్షరాలు, వీటిని అందులో పెట్టమన్నాడు తీసుకెళ్ళి. అంటే మాత్రాస్వరాలు, దాని నుంచి వర్ణస్వరం, దాని నుంచి సర్వతోభద్రం, సర్వతోభద్రం నుంచి శతపథం. సో ఈ శతపథ చక్రంలో ఈ 112 మొత్తం ఇన్ని ఈ ఇప్పుడు చెప్పిన 32 అక్షరాలని కూడా 112 అక్షరాలుగా మార్చాడు. ఎలా మార్చాడు, అకారం ఉంది, అవకహడ, ఆ ఈ ఊ ఏవో 5 స్వరాలు కదా. సో ఆ ఈ ఊ ఏవోతో తయారవుతాయి. ఆతో 5 అక్షరాలు, ఆ ఈ ఊ ఏవో. తర్వాత వావి ఊవేవో. తర్వాత కాకి కూకేకో.
హా హా హీ హూ హే హో, డాడీ డూడేడో, అవకాడ. 5 5 25 అక్షరాలు తయారై. సో వీటన్నింటినీ చేసుకుంటే మొత్తం ఈ 20 మెయిన్ అక్షరాలు అవకాడ గసద చల్లనాయి భజక ఈ 25 20 ఇంటూ 5 100 అక్షరాలు ప్లస్ ఎక్స్ట్రా అక్షరాలు 12 చెప్పాను. ఈ 112 అక్షరాలు 28 నక్షత్రాలకి 4 4 చొప్పున డివైడ్ చేశారు. అవకాడ ఆవ ఆ ఈ ఊయే కృతిక ఓ మిగిలింది. నెక్స్ట్ రోహిణికి వెళ్ళిపోయింది. రోహిణి ఒకటి పడింది. ఓ తర్వాత వకారం కాబట్టి వావీవు ఓ వావీవు 4 అక్షరాలు రోహిణి గెలిపి. వేవో మృగశిరి గెలిపి. ఆ తర్వాత కకారం కాకి. ఇప్పుడు కూ వచ్చింది. కూ రాగానే గాయిన్యాచ దానికి కలిపాడు తీసుకెళ్ళి. ఎందుకు కలిపాడు అంటే ఈ నక్షత్రాలు ఈ ఆర్ద్ర కానీ హస్త కానీ పూర్వాషాఢ కానీ ఉత్తరాభాద్ర కానీ ఇది చాలా విశేషమైన ఉండే నక్షత్రాలు. ఇవి మామూలువి కాదు. ఇవి అక్కడ రుద్రుడు సూర్యుడు వీళ్ళు దేవతలను కూడా తీసుకుంటే అందుకోసం వాటికి ఈ ప్రత్యేక అక్షరాలను అక్కడ కలుపుకుంటూ వెళ్ళాడు. సో ఇదంతా బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ సర్వతోభద్ర చక్రం ప్రకారం మనం ఈ అక్షరాలన్నింటినీ ఓ చోట వేసుకొని ఇదంతా చేసి పట్టిక తయారు చేసి చూస్తే ఏదైతే మనం నార్త్ ఇండియాలో ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నారో వాళ్ళు హిందీ సంస్కృత భాషలది 100% యాజ్ ఇట్ ఈస్గా అది టాలీ అయిపోతుంది. దాంతో మన సౌత్ ఇండియాలో వాడుతున్నది తప్పు. ఎందుకు తప్పులు వచ్చాయి? చాలా మన దురదృష్టం ఏంటంటే మన మొత్తం తమిళనాడుతో కలిసి ఉండేది. మనంతా ఒకప్పుడు ద్రవిడ దేశం. ప్రాబ్లం అది. బ్రిటిష్ వాళ్ళు వచ్చాక కూడా మనది సదరన్ ప్రావిన్స్ ఒకటి ఉండేది కంప్లీట్గా. మద్రాస్ ప్రావిన్స్లోనే ఉండేవాళ్ళం మనం. ఆంధ్రప్రదేశ్ కూడా అందులోనే ఉండేది. మన వాళ్ళందరూ కూడా ఈ పండితులు ఎక్కువ మంది, మీకు జ్యోతిష పండితులు అందరూ కూడా ఎక్కువ మంది, ఏ వెంకటేశ్వర దేవజ్ఞుని తీసుకున్నా ఎవరిని తీసుకున్నా వీళ్ళందరూ మనకి తమిళ భాషా ప్రభావం ఎక్కువ ఉన్న సంస్కృత పండితులు, తెలుగు పండితులు. ఇక్కడ ఏమవుతుందంటే మీకు తెలుసు తమిళంలో కా ఒకటే, కా గా ఘా లేదు, ఇంకా చా ఒకటే, చా జా జా లేవు. ఇంకా 5 అక్షరాలే, 20 అక్షరాల స్థానంలో 5 అక్షరాలే ఉన్నాయి అంతే. ఆ 5 అక్షరాలతోనే అన్ని చేసుకోవాలి. పురుషంగా సరళంగా దాన్నే వాడుకోవాలి. మీరు కకారమే, గాకి కకారమే, ఘాకి కకారమే, ఒత్తులు అసలు లేవు. సో ఇక్కడ ఈ ఈ రకంగా ఇవన్నీ కూడా మీకు ఉన్నటప్పటికీ వాళ్ళు వెళ్ళి నార్త్ ఇండియా వెళ్ళి ఈ ఉజ్జయిని కానీ అక్కడ కానీ వెళ్ళి వచ్చి మళ్ళీ ఇక్కడ వీళ్ళు రాసుకునేవాళ్ళు నోట్స్. రాసుకున్నప్పుడు చెప్తూ ఉన్నప్పుడు శిష్యులకి రాస్తూ ఉంటేను వాడు గా చెప్తే కా రాసేవాడు, వాడు భా చెప్తే బా రాసేవాడు. ఈ గందరగోళంలో అన్నీ మారిపోయింది. ఈ మారిపోయిన వాటిని అన్ని తీసుకుని వచ్చి వీళ్ళు ఏం చేశారు, కొత్తగా ఎక్కడ వీళ్ళకి లేదు, ఇక్కడ మన దగ్గర నాలెడ్జ్ లేదు, అక్కడికి వెళ్ళి రావాలి. రాసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ రాసేటప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి కావాల్సినట్టుగా ఎక్కడైతే అక్కడ రాసేశారు. సో ఇప్పుడు ఏది రైటు ఏది తప్పు? ఇప్పుడు నార్త్ ఇండియాది అయితే టాలీ అయింది, అక్కడికి వచ్చింది కరెక్ట్గా. అయితే ఇక్కడ నాకు పెద్ద ప్రాబ్లం, అసలు రీసెర్చ్ నాది ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది ఏమైంది, నేను మరి ఇప్పుడు అన్ని అక్షరాలు కూడా వర్ణ ఏదైతే పేర్లకి అన్ని అక్షరాలు ఇక్కడికి వస్తాయి అని చెప్పాడో అవన్నీ 1 సెకండ్ సార్, జస్ట్ 1 సెకండ్, జస్ట్ ఉమా నేను ఒక అరగంటలో మాట్లాడుతూ ఉండు, నేను మీటింగ్లో ఉన్నాను మళ్ళీ. ఓకే సరే మాట్లాడతాను. సో అసలు ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఏమైంది, మొత్తం ఇప్పుడు వర్ణస్వర చక్రంలో ఉండే అక్షరాలన్నీ ఇక్కడికి వచ్చాయా లేదా అని ఒక సందేహం వచ్చింది. ఇది రావడం ఒక మహోపకారం అయిపోయింది. దాంతో అక్కడ వదిలేసి ఉంటే దాంతో ఇదిగో నార్త్ ఇండియాలో కరెక్ట్ అని చెప్పి చెప్తూ పుస్తకం రాసి వదిలేసి ఉండేవాడిని. అది మన ఆంధ్ర రాష్ట్రం వరకు పరిమితం చేసి ఇది కరెక్ట్ అని చెప్పి చెప్పాలనే కోరిక ఉండేది. అయితే ఇది ఏమైందంటే నేను దీన్ని తీసుకొని పుస్తకం రాసేసాను, తయారు చేశాను, ఆంధ్రప్రదేశ్కి కావాలి అని. దీన్ని తీసుకొని వెళ్ళి నేను వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీకి ఇద్దాం అనుకున్నా. వెళ్ళాను, ఈఓ గారితో మాట్లాడాను.
మాట్లాడితే ఆయన సాంబశివరావు గారు చూసి చాలా అప్రిషియేట్ చేసి చాలా అద్భుతమైన వర్క్ చేశారండి అని వెంటనే నాకు దేవనాథన్ గారని వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో ఆయన ఛాన్సలర్, వైస్ ఛాన్సలర్, ఆయన దగ్గరికి వెళితే ఆయన చూసి, బాబు చాలా అద్భుతమైన పని చేసావు, నువ్వు పని చెయ్యి, దీనికి ప్రతిదానికి ఒక ప్రూఫ్ నాకు కావాలి, పెట్టి ఇచ్చావంటే నేను రీసెర్చ్ పేపర్గా నేను తీసుకుంటాను, ఏం చేయాలో మేము చేస్తామని చెప్పాడు. చంకలు కొట్టుకుంటూ వచ్చి ఇప్పుడు నాకు వీటి కోసం వెళ్ళేటప్పటికి అసలు ప్రాబ్లం అక్కడ స్టార్ట్ అయింది. ప్రతిదానికి వాడు తీయాలి అని వచ్చేటప్పటికి ఏమైపోయింది, ఆ అక్షరాలు ఈ అక్షరాలు టాలీ చేసి వచ్చాయా లేదా చూద్దామని వెళితే ఇందులోంచి ఒక 5-6 అక్షరాలు ఇందులో రాలే. ఎందుకు రాలేదు? అక్కడ ప్రశ్న. మన ఇప్పుడు ఏదైతే మీకు నామనక్షత్ర పట్టికలో అక్షరాలు వచ్చాయో న్యాచురల్ గా వర్ణస్వర పట్టికలో వచ్చినవని ఇందులో వచ్చి తీరాలి. ఎందుకు రాలేదు? నామాద్య అక్షరం అని చెప్పి అక్కడ చెప్తున్నాడు వాడు, ఆ అక్షరాలన్నీ వర్ణస్వర చక్రంలో ఉంటాయి అంటున్నాడు, అవన్నీ ఇక్కడికి రావట్లేదు. ఏమైంది? ఎందుకు రాలేదు? అప్పుడు మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ ఆ సూత్రాల్ని చదువుతూ ఉంటే ఒక సూత్రం ఒక్కటి నన్ను ఆకట్టుకుంది. అదేంటది? భావ, శాస, శాఖ, ఇణే, ఈ 4 జంటలు ఒకదానితో ఒకటి జంటలోని అక్షరాలు ఒకదానితో ఒకటి ఈక్వల్. గ్రహం ఒకటి అక్షరం ఏ వేదలోకి వస్తుందో గ్రహం అదే వేదలోకి 2వ అక్షరం వస్తుంది అని చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు? సూత్రాల్లో అక్షరాన్ని చెప్పేశాడు, చక్రం వేసాం, మధ్యలో ఈ సూత్రం చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడు? ఏదో కారణం ఉంటే చెప్తాడు, చక్రంతో సంబంధం లేనిది చక్ర సూత్రాల్లోకి రాదు. ఎందుకు చెప్పాడు బావా అని చెప్పి చూస్తే ఇక్కడ మిస్సింగ్ అక్షరాల్లో బా ఇందులోకి రాలేదు, నార్త్ ఇండియన్ పర్టికులర్. అంటే ఏమిటి? బావా సమానాక్షరాలు కాబట్టి బకారం వకారం ఒకే నక్షత్రం తాలూకు వేధలోకి వస్తాయి కాబట్టి బకారం లేదు, వకారం ఉంది, అవకహడలో వా ఉంది, బా ఎక్కడ చెప్పలే. కారణం ఏంటంటే భావాలు శాష, శాస, శకారం సకారం, ఈ 2 సమానాక్షరాలు. గసదచలలో సా ఉంది, శకారం నార్త్ ఇండియా పట్టికలు అంటే సాంస్క్రిట్ పట్టికలో ఈ స్వరోదయంలో ఎక్కడ కనబట్లే, హోరరత్నం పట్టికలో కనబట్లే, శకారం ఎక్కడ లేదు అసలు. అది కేవలం ఇగో ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పట్టికలో వచ్చిందంటే, అది ఎందుకు వచ్చిందనే తర్వాత డిస్కషన్. శకారం వచ్చేసింది ఇందులోకి, శకారం అందులో అసలు దానిలో లేదు శకారం. ఎందుకు? శాస సమానాక్షరాలు అన్నాడు. సకారం ఏదైతే మీకు శతభిష నక్షత్రంలోకి వస్తుందో శకారం కూడా శతభిష నక్షత్రానికే వేదాక్షరం. సో 2 శతభిషకి చెందుతాయి. శకారం వేరే ఉత్తర భాద్రకి చెప్పడం తప్పు అయిపోయింది. శాఖ, షా అండ్ ఖ ఒకే నక్షత్ర వేదలోకి వస్తాయి. ఇక్కడ ఇది నా అదృష్టమో పూర్వజన్మ సుకృతమో, ఇంతవరకు హేమహేమీలు హోరారత్నం రాసిన బలభద్రుడు వీళ్ళందరూ కూడా ఇవే సూత్రాలు చూసి, బలభద్రుడు ప్రత్యేకంగా హోరారత్నంలో చెప్తాడు ఇలాగా ఈ అక్షరాలు ఈ 5 జంటల్లోని అక్షరాలు సమానం అని చెప్పి దాన్ని సరిచేయడానికి ప్రయత్నించి అది కుదరక ఎలా సరిచేయాలో మరి ఆయన మహానుభావుడు, నేను ఆయనకి తెలియలేదని అన్నాను. ఆయన దురదృష్టం నా అదృష్టం, ఆయన దాన్ని అక్కడ వదిలేశాడు, వేరే రకంగా సంస్కరించడానికి ప్రయత్నించి అలా వదిలేశాడు. అది అందులో ఉంది, అది చెప్పాను, అది బుక్లో చెప్పాను ఎందుకైంది. కాషాల్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు, వదిలేశాడు. ఇప్పుడు నేనేంటంటే నాదొకటే, 4 జంట అక్షరాలు ఒకదానికి ఒకటి ఈక్వల్, ఒకటి ఏ వేదలోకి వస్తే అదే వేదలోకి వస్తుంది అన్నప్పుడు రెండింటికి మాత్రం అప్లై చేసి రెండింటిని మట్టుకు వదిలేస్తాడు. ఎలాగా అప్లై చేస్తే 4ంటికి అప్లై చేయాలి, 4 అక్షరాలు ఇందులో ఉండాలి, లేదా 4 అక్షరాల్లో మొత్తం 4 తీసేయాలి. అంతేగాని బాకి షాకి మాత్రం అప్లై చేసి షకాలకి ఇంజనీర్లకి అప్లై చేయట్లేదు. ఇంజనీర్ 2 కనిపిస్తున్నాయి పట్టికలో, శాఖ 2 కనిపిస్తున్నాయి, షకారం హస్తలు కనిపిస్తోంది, కకారం ఏమో మనకి అభిజిత్కిను శ్రవణానికి కనిపిస్తోంది. ఇట్స్ నాట్ కరెక్ట్, అసలు మీనింగ్లెస్ అది ఆ రకంగా అప్లై చేయకపోవడం. రెండింటికి అప్లై చేయడం ఏంటి, రెండింటికి వదిలేయడం ఏంటి, వేరే రకంగా అప్లై చేయడం వేరే లేదు. అసలు మొత్తం స్వశాస్త్రం మొత్తం తిరిగేసిన దానికి ఎక్సెప్షన్ దొరకట్లే.
అంటే ఈ అక్షరాల బదులు ఏవో అక్షరాలు ఒకప్పుడు ఉండేవి మారిపోయినాయి, వాటి బదులు ఈ రెండు దూరిపోయాయి అనేది అక్కడ మనకి తేడతలే. అయితే ఇప్పుడు ఇక్కడేమైపోయింది, ఇదే సూత్రం ఇదే సర్వతోభద్ర చక్రంలో ఇచ్చినప్పుడు అక్కడ 5 అక్షరాలు 5 జంటలు వచ్చాయి, 4కి బదులు జయాలు కూడా సమానం అని చెప్పాడు. అక్కడ ఒక చోట వ్యాఖ్యలోనేమో 4 జంటలే సమానం అన్నాడు, సర్వతోభద్ర చక్రంలో 5 సమానం అంటున్నాడు. ఇందులో ఏది కరెక్ట్? దేన్ని కరెక్ట్గా తీసుకొని మనం ఇప్పుడు అప్లై చేయడానికి ప్రయత్నించాలి? 5 జంటల జయాలు కూడా చేర్చి సమానం అని చెప్పాలా, జయాలు తీసేసి సమానం అని చెప్పాలా? అంటే బలభద్రుడు మళ్ళీ హోరారత్నంలో అద్భుతంగా దానికి ఉపకారం చేశాడు. ఏంటంటే ఆయన ఈ నేను చెప్పిన స్వరశాస్త్ర గ్రంథం 1060 ADలో రాసింది, బలభద్రుడు రాసింది 1670లో, 1640-70 మధ్యలో ఎప్పుడు రాశాడు. అంటే 1650కి స్వరోదయం తాలూకు ఒరిజినల్ వాతపతి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఆయన రాసినప్పుడు 5 జంట అక్షరాలు సమానం అని ఆయన చెప్పాడు క్లియర్ కట్గా. అంటే ఈ 5 అక్షరాలు కరెక్ట్, ఈ 4 అక్షరాలు కాదు అనేది అక్కడ ప్రూవ్ అయింది మొట్టమొదటి. సో ఇప్పుడు ఇది కరెక్టా కాదా? అసలు ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఓరరత్నంలో చెప్పాడు, బాగానే ఉంది. ఇది కరెక్టా కాదా అసలు? మనం రేపు పొద్దున్న దీన్ని రీసెర్చ్ అంటే రేపు పొద్దున్న నన్ను వెంట్రుకు పీకేస్తారు కూర్చోబెట్టి, తప్పు ఎందుకు చెప్పేవని. ఇది చాలా చోట్లకి వెళ్తుంది. అందుకోసం నేను దీని తాలూకా మాన్యుస్క్రిప్ట్స్ ఏమైనా దొరుకుతాయా అని చెప్పేసి నేను వెతికాను. నేను ఇదివరకే చెప్పాను, నేను పూనా బండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి, తర్వాత ఏషియాటిక్ సొసైటీ బాంబే వెళ్ళాం, రాజస్థాన్లో ఒక 3 లైబ్రరీలు, వారణాసిలో 2-3 లైబ్రరీలు పెద్ద పెద్దవి, మొత్తం అందరినీ జల్లెడ పడితే నాకు ఒక 10 మాన్యుస్క్రిప్ట్లు కాపీలు దొరికాయి. నాకు బండార్కర్లోని ఏషియాటిక్లోని దొరికాయి. వాటిని తీసుకొని వాటిని అక్కడే స్టడీ చేసుకొని వాటిలోంచి నాకు కావాల్సిన వాటన్నిటిని కూడా ఫోటో కాపీలు తీసుకొని ఏది కరెక్ట్ ఏది తప్పు. గొప్ప విషయం ఏంటంటే ఈ మనకి ఏ నామనక్షత్ర పట్టిక తప్పులు తడకలతో ఉందో ఈ నామనక్షత్ర పట్టికని ఫాలో చేసేవాళ్ళు ఆ విధంగా దానిలో అక్షరాలు మార్చడానికి ప్రయత్నించారు. మాన్యుస్క్రిప్ట్ లోనే క్లియర్ కట్ గా తెలుస్తోంది, కొట్టివేతలు మార్చేయడానికి ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల. అయితే అదృష్టవశాత్తు ఒరిజినల్ మాన్యుస్క్రిప్ట్లు కూడా దొరికి అందులో ఉండే సూత్ర యథారకంగా తీసుకొని ఇప్పుడు బావ, శాస, శాఖ, జాయ, ఇన్య, ఇణే ఈ 5 జంటలు కూడా సమానాక్షరాలు. అంటే ఇప్పుడు ఏమిటి, పట్టికలో భావాల్లో ఒకటే ఉండాలి, శాసాల్లో ఒకటే ఉండాలి, శాఖాల్లో ఒకటే ఉండాలి, జాయాల్లో ఒకటే ఉండాలి, ఈ 4 ఉండాలి. అప్పుడు అక్కడేమో ఒక చోట జాకి, ఇక్కడ ఒక చోట బేబో జాజీ అని చెప్తున్నాం, అంటే జా తప్పు అనమాట. అక్కడ జా రాకూడదు, ఎందుకంటే నయ్యభజక అని యకారం ఉంది ఆల్రెడీ, నోయా యో బాబీ అని చెప్పావు అక్కడ. సో బేబో జాజీ అని చెప్పి జకారం చెప్పు, ఎందుకంటే యకారం జకారం ఒకే అక్షరం గ్రహణం తాలూకు నక్షత్రం తాలూకు వేధలోకి వచ్చేస్తాయి. అలాంటప్పుడు దాన్ని అక్కడ చెప్పకూడదు. అందుకోసం మరి ఈ 3-4 అక్షరాలని పీకేసి అవతల పడేస్తే వీటి స్థానంలో ఏం రావాలి? అదో పెద్ద ప్రశ్న. ఎలా హౌ? ఇప్పుడు ఏమైపోయింది, అందులో ఒక అద్భుతమైన ఒక సూత్రం దొరికింది నాకు వర్ణస్వర చక్రాల్లో. అదేంటంటే యదీ నామ్ని భవేద్వర్ణ సంయుక్తాక్షర లక్షణం అన్నాడు. ఆ సంయుక్తాక్షర లక్షణం, సంయుక్తాక్షరం ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేయడంలో ఈ జయలక్ష్మి అని చెప్పి సంస్కృత వ్యాఖ్య రాశాడు. ఇప్పుడు ఆయన చేసిన గందరగోళం మొత్తం. దీనికి ముందర ఎవరైతే మనకి ఒక నామనక్షత్ర పట్టిక తయారు చేశారో అది ఏమైందంటే, నరపతి రాసిన తర్వాత ఆయన పట్టికని సెపరేట్గా రాయలేదు సార్, మొత్తం ఒక గ్రంథం రాసి వదిలేశాడు. ఈ గ్రంథం అనుసారం నామనక్షత్రాలు ఇవి అని చెప్పి అందరూ ఫాలో అవుతున్నారు, నోట్తో వెళ్ళిపోతున్నాయి. దీనికి వెళ్ళడం అయిపోయిందంటే నేను చెప్పినట్టే కకారం బకారం గకారం అయిపోయింది, ఇలా మారిపోయినాయి కొంచెం చోట్ల. ఈ మారిపోతున్న దాన్ని సరి చేయడానికని చెప్పి
పాపం ఎవరో ఆ రచయిత పేరు కూడా ఎవరికి తెలియదు. జ్యోతిషార్కం అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాశాడు ఆయన. ఆ జ్యోతిషార్కం ఎప్పుడు ఈ 16వ శతాబ్దానికి ముందర, ఏ 14, 13లో వాడు, 1000 తర్వాత వాడు ఈ 14 బలభద్రుడికి ముందర వాడు. ఎందుకంటే బలభద్రుడు అతన్ని మెన్షన్ చేశాడు జ్యోతిషార్కాన్ని. అందుచేత ఈ జ్యోతిషార్కం దానికోసం మొత్తం ఇండియా అంతా గాలించాము, డిజిటల్ మొత్తం చూసాను, మొన్న కూడా చూసాను, దొరకలేదు, ఎక్కడా లేదు, అస్సలు ఎక్కడ అలభ్యం, ఏ లైబ్రరీలో లేదు, ఎక్కడా లేదు ఆ జ్యోతిషార్క గ్రంథం. కానీ జ్యోతిషార్కాన్ని మెన్షన్ చేసి బలభద్రుడు మెన్షన్ చేశాడు, పాలదీపికలు మెన్షన్ చేశారు. అదృష్టవశాత్తు బృహద్ హోరాచక్ర వివరణం అని ఒక గ్రంథం దొరికింది. అద్భుతం అండి, చాలా అద్భుతంగా నక్షత్రాల గురించి. అందులో జ్యోతిషార్కంలోది మెన్షన్ చేశాడు, అక్కడ ప్రచారంలో ఉన్నది మెన్షన్ చేశాడు. సో ఇవన్నీ తీసుకున్నప్పుడు ఏంటంటే సంయుక్తాక్షర లక్షణం ఉన్న అక్షరాలు ఏవి అంటే, చూడండి చాలా గొప్ప విషయం. ఇది చెప్పిన వర్ణస్వర చక్రం పట్టిక దీనిలో చెప్పినప్పుడు కకార జ్ఞకారాలు త్రకారం క్షాత్రాజ్ఞ అనే 3 అక్షరాలు మనం ఏదైతే మనం రాస్తామో ప్రత్యేకంగా, ఈ 3 సంయుక్తాక్షర లక్షణం కలిగిన అక్షరాలు. ఎందువల్లంటే ఇప్పుడు సంయుక్తాక్షరం ఉందనుకోండి, శ్రీ అన్నాం అనుకోండి, శకారం రకారం డైరెక్ట్ గా పలుకుతాయి. స్పష్టము అన్నప్పుడు సకారం పకారం పలుకుతుంది, శకారం టకారం క్లియర్ గా పలుకుతాయి. వేరే షకారం వచ్చేటప్పటికి ఇక్కు ప్లస్ షా, షా సంస్కృత వ్యాకరణాన్ని బట్టి. కానీ అటేపు కకారం పలకదు, ఇటేపు షకారం పలకదు, కొత్త రకంగా పలుకుతాం. షా అని వస్తుంది, ఏదో ఒక ఇక్కు రాదు, షా రాదు, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఆ సౌండ్ వేరే రకమైన సౌండ్ వస్తుంది. అలాగే మీకు జ్ఞా అన్నప్పుడు కూడా జ్ఞా కూడా అంతే, ఎగ్జాక్ట్లీ గకారం అది పలకట్లేదు అక్కడ, న్యాయం మన జ్ఞా జ్ఞా అయినప్పుడు ఇజ్జు ప్లేస్ అది వస్తుంది, అది కాదు, గకారం పలుకుతుంది మనకి, జిఎన్ఏ అని పలుకుతున్నాం, జ్ఞ అంటున్నాం. సో ఆ జ్ఞకారం ఈ 2 కూడా సంయుక్తాక్షర లక్షణం ఉన్న అక్షరాలుగా వర్ణించారు వాళ్ళు. అయితే అది గుర్తించడంలో పొరపడి దాన్ని ఇన్కార్పొరేట్ చేయలేదు వీళ్ళు. దాన్ని ఇన్కార్పొరేట్ చేయకుండా ఇప్పుడు వాటి ప్లేస్లో ఏం చేయాలో తెలియక ఈ మొత్తం అన్నిటినీ కూడా తీసుకెళ్ళి మీకు షకారం ఏమో హస్తకి చెప్పారు, ఖకారం ఇక్కడ చెప్పారు. ఏదో ఒక నక్షత్రానికే ఉండాలి, దానికి దీనికి ఖాషా 2 వచ్చేసాయి. స్వరశాస్త్రం ప్రకారం అది తప్పు. సో దాన్ని సరిచేయాలి. సో ఈ షకారం ఎక్కడ రావాలి అనేది మళ్ళీ అసలు ఎలా దీన్ని సాక్ష్యం మారిపోయింది. కాలక్రమంలో అక్షరాలు మారి, కాలక్రమంలో మారిన అక్షరాలు ఏ రకంగా మారే, ఏ బేసిస్లో మారతాయి. ఇప్పుడు ఖకారమో షకారమో ఒకటే ఉండాలి అంటే ఆ షకారం ఉన్న చోట వేరే అక్షరం ఉండాలి, లేదా ఇక్కడ ఖకారం ఉన్న చోట వేరే అక్షరం ఉండాలి. ఆ వేరే అక్షరం ఏమై ఉంటుంది, పలుకుబడిలో మారే లక్షణం దేనికి ఉంటుంది అని చూసినప్పుడు, ఇందకల భజక నయ భజక అని మనం చదువుతాం అక్కడ, జూజే జోక భజక అన్నప్పుడు ఆ జకారం లేదు, ఎందుకంటే జకారం ఒకటి, ఇక్కడ యకారానికి వెళ్ళి అక్కడ జకారం రాకూడదు, ఇంకో అక్షరం ఉండాలి. మరి జకారంతో ప్రొనౌన్సియేషన్తో సారూప్యత కలిగిన అక్షరం ఏంటి, ఒత్తు జకారం. అదేమైపోయిందంటే భజక అని 3 అక్షరాలు అనాలనుకోండి, అనలేరు, ఎవడి వల్ల కాదు, భజక అనేస్తారు, జకారం వస్తుంది తప్ప ఒత్తు రాదు. సో అలాగ కాలక్రమంలో పలుకుబడిలో ఏమైపోయిందంటే జకారం కాస్త జకారంగా మారిపోయింది. దాన్ని మార్చడానికి ఎవరు సాహసించలేదు, దాన్ని అలా వదిలేశారు. సో అక్కడ ఈ జకారం వెళ్ళి అక్కడ కూర్చుంటుంది, అప్పుడు మీకు ఇక్కడ వేరే అక్షరం వస్తుంది అనమాట. అంటే ఏమిటి, అఖ అనే అక్షరానికి ఏది రావాలి అనేది అక్కడ జకారం ఉన్న చోట్ల, అంటే అప్పుడు ఇక్కడ మనకి ఉత్తర భారతకి జా చెప్పారు, అప్పుడు ఇక్కడ రాదు, అక్కడ రావాలి, ఇక్కడ రాదు. పూర్వాషాఢకి రావాలి, ఇక్కడ రాదు. మరి ఇక్కడ రాదంటే ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ జ్ఞా రావాలి. అదేమైపోయింది, జ్ఞా అక్షరాన్ని కిట్టించారు. ఎంత చక్కగా కిట్టించారంటే జకారము ఇణేకారంగా విభజించి ఈ జకారాన్ని జకారంగా మార్చి అటు కిట్టించారు తీసుకెళ్ళి. ఇది
చాలా ఇదనమాట. మొత్తం కూడా ప్రతిదీ కూడా నేనేంటంటే దానికి ప్రతిదానికి ఎవిడెన్స్ ఇస్తూ ప్రతిదీ కూడా డిస్కస్ చేసి అక్కడ చెప్పాను. అది చాలా పండితులు చాలా మంది చూసి ప్రశంసించారు. అది జ్ఞా అక్కడ రావాలి, షా రావాలి. అలాగే హస్త నక్షత్రానికి షకారం బదులు చకారం వస్తుంది. ఎందుకంటే శాఖ ఒకటే కాబట్టి నయభజక్క అన్నప్పుడు ఇక్కడ అభిజిత్తుకి శ్రవణానికి ఖకారం వస్తుంది. అప్పుడు ఇక్కడ షకారం రాకూడదు. షా బదులు ఏం రావాలి? షకారంతో సారూప్యతం అనేది షకారం ఒకటే. ఆ షకారం కాలక్రమంలో షకారంగా మారిపోయింది. సో అక్కడ షకారం వస్తుంది అన్నమాట. సో షకారాన్ని అక్కడ చేర్చాం. సో కొత్త నామ నక్షత్ర బట్టి ఇప్పుడు ఏంటంటే నార్త్ ఇండియాలో వాడుతున్న దాంట్లో కూడా షకారాన్ని చేర్చాడు. అలాగే ఇప్పుడు ఇండియా వీటికి అసలు ఎందుకు లేవు? వీటికి నక్షత్రమే లేదు అసలు. ఎందుకంటే ఇదివరకే చెప్పాడు, వాళ్ళు ఇణాలతో అసలు పేర్లే ఉండవు. నా ప్రోక్త జ్ఞనావర్ణే నామాదవ్ సంతితే నహి అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళు. ఒకవేళ ఉంటే గజడాల్ని చూడమన్నాడు. అన్ని కరెక్ట్గా చెప్పిన వాళ్ళు మళ్ళీ నాలుగు ఎందుకు తీసుకొచ్చి పట్టికలో చేర్చారు? అదే నరపతికి చేర్చిందే కనిపిస్తోంది. ఒరిజినల్గా నరపతే చేర్చాడు, చెప్పి కూడా చేర్చాడు. ఎందుకు చేర్చాడు అంటే నామనక్షత్ర పట్టిక అనేది దాంతో పేరు పెట్టడానికి కాదు. తర్వాత మనకి చాలా ఇదేంటంటే పొరపాటు వ్యూ ఎలా వచ్చిందంటే 4 పాదాల కంటే 1వ పాదంలో పుడితే ఆ 1వ పాదం అక్షరంతోనే పెట్టాలి, 2వ పాదం పుడితే 2వ పాదం అక్షరంతోనే అంటే యాక్చువల్ పెట్టనే కూడదు అసలు. 4 పాదాలు కూడా ఒకే రాశిలో ఉన్నప్పుడు ఏ అక్షరంతో పేరున్నా ఇబ్బంది లేదు. అదేది నక్షత్రనామం పెట్టడానికి. కూగా ఇన్యాచా అని ఉందనుకోండి, కూతో పెడితే సరిపోతుంది, లేకపోతే చేత పెడితే సరిపోతుంది. ఘా ఇన్యాకి లేవు కదా పేర్లను బాధపడక్కర్లే. కారణం ఏంటంటే ఒకే రాశిలో ఉన్నాయి. ఆ 4 పాదాల్లో ఏదైనా అదే నక్షత్రం కాబట్టి ఫలం మారదు. ఎక్కడ నామ నక్షత్రానికి వచ్చేటప్పటికి ఆరుద్రే వస్తుంది. అందువల్ల మీకు ఎక్కడైతే 2 ఇప్పుడు మృగశిర ఉంది, వేవో ఒక రాశి, కాకి ఒక రాశి, అప్పుడు మీకేంటంటే వృషభంలో ఉన్నదానికి వేవోతో నక్షత్రనామం పెట్టచ్చు 2 అక్షరాలతో. అలాగే మిథునంలోకి వస్తే కాకితోనే పెట్టాలి. ఇది ఇంపార్టెంట్. సో ఈ రకంగా దాన్ని మొత్తం చేసి దాన్ని సంస్కరించి చేయడం. చాలా మంది అభిజిత్తు తీసేశారు. అభిజిత్తుని కంప్లీట్గా తీసేసి అడుగుతారు, లేదండి అది అభిజిత్ నక్షత్రం ఏమన్నా నిత్య నక్షత్రంలో ఉందా, దాంతో పేరు ఎలా పెడతా? అసలు పేరు పెట్టడానికి కాదురా బాబు, ఇది నామ నక్షత్ర పట్టిక. ఇది దాని పర్పసే వేరు. అసలు నామ నక్షత్రానికి జన్మ సంబంధం లేదని అది చెప్పినప్పుడు మళ్ళీ దాంతో పెట్టకూడదు. ఇది ఎందుకు అభిజిత్తు పెట్టారు? మీరు అభిజిత్తుని చూడాలి, ఎలా చూడాలి అనేదానికి శాస్త్రంలో చాలా అద్భుతంగా చెప్పుకుంటూ వచ్చాడు. పురారత్నంలో బలభద్రుడు దానికి వివరణ అద్భుతంగా ఇచ్చాడు. సో ఆ వివరణ కూడా ఇందులో తీసుకుంటూ వచ్చాను. యాక్చువల్గా అభిజిత్ అనే చాలా మందికి ఒక ఊహ ఏంటంటే ఒకప్పుడు ఎప్పుడు అక్కడ ఉండేదట, ఇప్పుడు రాలిపోయిందంట, పక్క వెళ్ళిపోయిందంట. నక్షత్రం ఇప్పుడు పక్క వెళ్ళిపోతుంది. నక్షత్రం పక్క వెళ్ళిపోయిందంటే ప్రపంచం డమాల్ అయిపోతుంది, ఒకేసారి బాంబు పేలినట్టు పేలిపోతుంది. ఒక్క 1/2 మిల్లీమీటర్ కూడా అటు ఇటు ఏ నక్షత్రం వెళ్ళిపోదు. దాని చోట్లోంచి వెళ్తే మిగతావి కూడా వెళ్తాయి కలిసి, దాంతో పాటు అన్నిటికీ సేమ్ మూమెంట్లో పోతాయి, అంతే తప్ప అది తన గతి ఎప్పుడు తప్పదు ఒక్క పిసరు కూడా. ఏం జరిగింది? అభిజిత్ అనే ప్రత్యేకమైన నక్షత్రం లేదు. ఉత్తరాషాఢ 4వ పాదము ప్లస్ శ్రవణంలో మొదటి 1/15వ భాగము దీన్ని కలిపి ఒక నక్షత్రాన్ని విడదీశారు. ఉత్తరాషాఢలో ఉండే 3 పాదాలని 4 పాదాలుగా చేసి దాని అక్షరాలు దానికి చెప్పారు. ఈ ఉత్తరాషాఢ 4వ పాదం ప్లస్ అభిజిత్తులో ఇది శ్రవణంలో మొదటి 1/15వ వంతు తీసుకొని దీన్ని 4 పాదాలుగా విభజించి అభిజిత్తుగా చెప్పారు. దీన్ని తీసుకెళ్ళిపోతారు మనకి అభిజిత్తుకి అభిలగ్నానికి ఒక ముడి పెడతారు. సంబంధం లేదు అసలు. అభిలగ్నం వేరు, అభిజిత్ నక్షత్రం వేరు. అది ఎందుకు చెప్పారు, ఏం చెప్పారంటే ఒకవేళ ఎవరికన్నా ఆ పేరు వచ్చినప్పుడు ఆ అభిజిత్ నక్షత్రాన్ని ఆ రాశికి కన్సిడర్ చేస్తాం అంతే, అంతకని ఇంకేమీ చేసేదేం ఉండదు అక్కడ. ఆ అభిజిత్ నక్షత్రంలో ఆ అక్షరాలతో ఉండేటప్పుడు ఈ వేద ఎక్కడైనా దుష్టగ్రహం వేద వచ్చినప్పుడు ఆ అభిజిత్తుకి చెప్పిన 4 అక్షరాల్లో జనరల్ గా ఏం రాదు, అభిజిత్తుకే ఎక్కువ వస్తుంది శ్రవణం కంటే, జో. సో ఇక్కడ అభిజిత్తుకి పెట్టిన ఎలా తీసుకోవాలంటే జోతో ఎవరికైనా పేరు వస్తే వాళ్ళకి ఉత్తరాషాఢ కింద తీసుకోవాలి. 4వ పాదం ఖాతో పేరు వస్తే శ్రవణం కింద తీసుకోవాలి, కన్సిడర్ చేయాలంతే. అదనమాట. కానీ దీనికి ఒక సైంటిఫిక్గా చాలా సిస్టమేటిక్గా వాళ్ళు ఇది డివైస్ చేశారు కాబట్టి
ఇదంతా. అలాగే నక్షత్రాలు, వాటికి ఎలా పేర్లు పెట్టాలి, ఏం చేయాలి అనేది. అలాగే వీళ్ళంతా కూడా ఈ ఎలా చూడాలి అంటే, నిజంగా ఇది వింటున్న వాళ్ళందరికీ నా విన్నపం అండి. మీకు మొత్తం నేను చేసింది ఏంటంటే, ఆల్రెడీ ఉన్నదానికి ఏది కరెక్ట్ పట్టిక అనేది ఉన్న పట్టికల్లో ఒకటి కన్ఫర్మ్ చేశా. హిందీ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఉన్న పట్టికలన్నీ మొత్తం చేస్తే హిందీ, సంస్కృత భాషల్లో ఉంటున్నవి కరెక్టు అని కన్ఫర్మ్ చేసాం. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఛాజ్ఞాలు కూడా పట్టికలోకి వచ్చి తీరాలి కాబట్టి అడిగించాం. నాకు గొప్ప విషయం ఏంటంటే, నాకు మొన్నటి వరకు దొరకలే. ఛాజ్ఞాల్ని నేను చెప్పింది కరెక్టేనని మదన పడుతూనే ఉన్నా. అయితే నాకు మొన్న ఒక గ్రంథం దొరికింది. ఒక నార్త్ ఇండియన్ ఒక ఆయన ఎప్పుడో రాశాడు పుస్తకం. అందులో సంయుక్తాక్షర లక్షణం అనగానే ఛాజ్ఞాలే సంయుక్తాక్షర లక్షణం అని క్లియర్ కట్గా మెన్షన్ చేశాడు. సో నాకు నేను చెప్పిన దానికి బలం చేకూరింది అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే, నామ నక్షత్ర పట్టికలు ప్రస్తుతం ఉన్నవన్నీ కూడా మర్చిపోండి దయచేసి. అంటే నేను చేసిందే కరెక్ట్ అని చెప్పడం కాదు, ఇంకా పండిత ప్రశ్న పెట్టాను, మళ్ళీ పెడతాను. దానికి మన గురుగారు సాగి కమలాకర శర్మ గారు కూడా చూశారు, అది అదంతా ఇది చేశారు. ఆయన ఒకటే ఏంటంటే, అక్కడ ఏ ఐలు సమానం అన్నది కొంచెం ఆయన కాదేమో, కాస్త చూడండి అని ఒక సలహా ఇచ్చారు. అది స్టిల్ చూస్తున్నాను నేను. మిగతా అంతా కూడా బాగుందని చెప్పి వారు చెప్పారు. అందరూ మన అవధాని గారు, రేమిళ్ళ అవధాని గారు చూశారు, శంకర మంచి వారు చూశారు. శంకర మంచి వారు అయితే చాలా అద్భుతమైన ఒక ఇది కూడా ఇచ్చారు ఆయన. సో చాలా మంది దాన్ని చూసి కంప్లీట్గా విశ్లేషించి ఎస్ కరెక్ట్గా చేసేవని. సో నేను చేసింది ప్రతిదానికి కూడా శాస్త్రీయ ప్రమాణంతో చేశా. ఈ ప్రత్యేక అక్షరాలకి నామ నక్షత్రం చూసే విధానం మానేయండి. ఎందుకంటే మహాభాష్యం పతంజలి, ఆ పతంజలి చెప్పిన వ్యాకరణానికి మహాభాష్యం రాశారు. సారీ, పాణిని, పతంజలి అని వచ్చేసింది, పాణిని రాసిన వ్యాకరణానికి భాష్యం రాశారు. అందులో క్లియర్ కట్గా చెప్తారు, వట్రసుడి కలిగినతో కలిసిన అక్షరాలు తకారము, హకారం, ఇవన్నీ కూడా వట్రసుడితో ఏదైతే వస్తుందో దానికి వర్ణస్వరం ఈకారం అట. దాన్ని ఈకారంగా భావించాలి అని. అందుకోసం మనం కృష్ణ అనకూడదు, కృష్ణ అనాలి. ఏదో అలవాట్లో పొరపాటు కృష్ణుడు హృష్ణుడు అని పలికేస్తున్నాం, కానీ వీ హ్యావ్ టు కాల్ ఇట్ కృష్ణ, కేఆర్ఐ అని రాస్తాం ఇంగ్లీష్లో కూడా. అందుకే కృష్ణ, కృష్ణ, హృషికేశ అంటాం. హృషికేశుడు కాదు, అది హృషికేశుడు. అందువల్ల ఏంటంటే హికారం అనమాట. దానికి వర్ణస్వరం ఇక హికారం అవుతుంది స్వరశాస్త్రం ప్రకారం. అంచేత ఎక్కడ వచ్చిన ఋషి అనాలి, ఋషి అనుకోద్దు. అందుకని మీకు ఋషికేశ్ అంటాం మనం నార్త్ ఇండియాలో. ఋషికేశ్ అనకూడదు, దాన్ని ఋషి అని పిలవకూడదు, ఋషి అనాలి. అయితే ఇక్కడ ఒకటి ఉంది, మనం శబ్ద ప్రధానం నామ నక్షత్రం కాబట్టి ఎవరికైనా ఋషి అని పేరు పెట్టుకొని వాడిని మనం అందరూ ఋషి అని పిలుస్తున్నారు అనుకోండి, వాడు స్పెల్లింగ్ RUSHI అని ఇంగ్లీష్లో కూడా రాసుకున్నాడు అనుకోండి, ఋషి అని అందరూ పిలుస్తున్నారు అనుకోండి, వాడికి రుకారంతోనే చూడాలి నామాక్షరం. అది అక్కడ ఇది చిన్న తేడాలు వస్తాయి అన్నమాట. మీకు ఇందులో మీకు మొత్తం అంతా కూడా ఏంటంటే, ఏ నక్షత్రం ఎలా చూడాలి, మీకు నామ నక్షత్ర పట్టికని ఏ రకంగా చూడాలి, ఏ అక్షరాలు దేనికి వస్తాయని చెప్పి మీకు కంప్లీట్గా మీకు దీనిలో ఒక ఇది ఇవ్వడం జరిగిందండి. ఇది ఈ వీకెండ్లో ప్రింటింగ్కి వెళ్ళిపోతుంది సార్ ఈ పుస్తకం. సో వెళ్తే దీన్ని నేను ఇది చేస్తాను, సర్క్యులేషన్లోకి తీసుకొస్తాను. ఈ వారాంతంలో, ఈ జూలై మాసాంతానికి బుక్ అయితే కంప్లీట్ అయి వస్తుంది అనమాట. సో మొత్తం మీద ఏంటంటే, నామనక్షత్ర పట్టిక అనే దాన్ని మరి భగవంతుడు ఎందుకు అవకాశం ఇచ్చాడో, నేను తగుదునో లేదో నాకు తెలియదు. దానికి నాకు అవకాశం ఇచ్చి అది ఆ వర్క్ నా చేత చేయించి అమ్మవారు, దానికి నాకు అర్థం కాలేదు నాకు, కానీ అది అయిందండి. ఇది నామనక్షత్రం గురించి. ఇంకా చాలా మంది మాట్లాడడానికి ఉన్నారు, అంచేత నేను ఇంకా పొడిగిస్తే దాన్ని బాగుండదు. అంచేత మీరు తర్వాత మన రవీంద్రనాథ్ గారు ఏదో ఒక మ్యాటర్ పెట్టారు, దాని మీద వివరణ ఇస్తానన్నారు. ఆయన దగ్గర కూడా ఒక వివరణ ఒకసారి తీసుకుందాం సార్. ధన్యవాదాలు సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. సోమనాథ శాస్త్రి గారు, మీకు అవకాశం కాదు, జ్యోతిష్కుల ప్రపంచానికి కొత్త విషయాలు తెలిసాయి ఈ కార్యక్రమం ద్వారా. అందుకోసం నేను ఓపెన్ గా చెప్తున్నాను సార్, అందరికి తెలియాలని. ఎందుకంటే ఇందులో ఏం సీక్రెట్ గా ఉంచుకునేది, దీని వెనుక ఇంత పరిశోధన, ఇంత సైన్స్ ఉంది అని కూడా చాలా మందికి తెలియదు.
అవును సార్, అది కరెక్ట్ అండి, ఆ అలాంటిది పాయింట్. మీరు మాకైతే మీరు బలభద్రులే. నాకు అద్భుతం మొన్న సార్. చాలా చాలా బాగుంది మీరు ఇప్పుడు చెప్పినది. అయితే ఈ అవును పట్టికను సార్. మనం దేనికి వాడుకోవాలి సార్? దేన్ని అంటే చూడాలి? అంటే పేరుకి నక్షత్రం కోసం మాత్రమే వాడాలమ్మా, లేదా నక్షత్రనామం పెట్టుకుంది వాడచ్చు. ఎందుకంటే బయట చెప్పకూడదు అన్నాం కదా, తద్ రహస్యం భవతి అన్నారు. నక్షత్రనామం చెప్పకూడదు కాబట్టి బయట మామూలుగా చెప్పం అది. సో అది దానికోసం నక్షత్రనామం అంటే జన్మనామ జ్ఞానార్థం అని పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఫాలో అవ్వాలి దాన్ని. నక్షత్రనామం పెట్టడానికి అది వాడచ్చు అనమాట. అంటే ఇప్పుడు బిడ్డ పుట్టగానే చెవిలో చెప్పమన్నారు చూడండి, అవును. మీరు ఏదరు దేవత అంటే ఆ నక్షత్రం పేరుని రోహిణుడు రౌహిణుడు అని పేరు పెట్టుకోవచ్చు కావాలంటే, ఓకే. కార్తీక అని పెట్టుకోవచ్చు. లేదు ఆ సపోజ్ కృతికకి అగ్ని అధిదేవత కాబట్టి అగ్ని పేరు పెట్టుకోవచ్చు. ఓకే. లేదా ఈ పట్టికలోంచి మీరు కృతిక నక్షత్రం అందనుకోండి, ఆ ఈ ఊయే 4 కృతిక నక్షత్రం అక్షరాలు కాబట్టి అవును. దాంతో మీరు నక్షత్ర నామం పెట్టచ్చు. వ్యావహారిక నామానికి ఎంత మాత్రం పెట్టకూడదు. ఇంకో విషయం కూడా చెప్తాను, దీన్ని నాకు మీరు క్లారిఫికై, ఎవరైనా దీన్ని కౌంటర్ చేస్తే సంతోషిస్తా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటేనండి, పుట్టిన జన్మ నక్షత్రం ఎంత ఇంపార్టెంటో నామ నక్షత్రం కూడా అంతే ఇంపార్టెంట్, అంతకన్నా ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మనకు చూస్తున్నాం. కారణం ఏంటంటే కొన్నింటికి దాంతోనే చెయ్యాలి, నక్షత్రనామం పనికిరాదు. నామ నక్షత్రంతో అన్ని కార్యక్రమాలు చేయొచ్చు. జాతక భాగం వదిలేయండి, ఫలితాలు చెప్పడం, జాతకం జ్యోతిషం పట్టుకుని మీరు నామ నక్షత్రం దేనికి ఉపయోగిస్తారో జన్మ నక్షత్రాన్ని దానికి ఉపయోగించవచ్చు. ఓసారి నేను చెన్నైలో పాండి బజార్లో ఉన్నాం సార్. నాకు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసే ఒక ఆయన చాలా పెద్ద పోస్ట్లో ఉండేవారు. ఆయన పాపం చాలా దరిద్రం అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన మంచి పోస్ట్లో ఉండి కూడా, మంచి ఇదిగా ఉండి కూడా చాలా దరిద్రం అనుభవిస్తున్నాడు. రకరకాల ప్రాబ్లమ్స్, ఇంట్లో ఖర్చులు, ఫ్యామిలీ, అవి ఇది. మేము ఒక పాన్ షాప్ ఉంటే ఆయన భోజనం చేసి మధ్యాహ్నం వెళ్ళి ఆ పాన్ షాప్ దగ్గర పాన్ కట్టించుకుంటున్నాడు ఆయన. నేను పక్కనే నించున్నాం, మాట్లాడుకుంటున్నాం. వెనకాల నుంచి ఒక ఆయన వచ్చి ఇలా తట్టాడు. ఇలా తిరిగి చూసాం. తిరిగి చూస్తే ఒక ముసలాయనండి, ఒక 75, 78 ఏళ్ళు ఉంటాయి. తలంతా పండిపోయింది. ఇలా చూసి, నాయనా నీ పేరేంటి అన్నాడు అతన్ని. ఇలా చూసి చెప్పాడు, నువ్వు అర్జెంటుగా కనక పుష్యరాగం వేసుకో, ఓ 3 క్యారెట్లు, అది నీ దరిద్రం అంతా వదిలిపోతుంది అని చెప్పి, గురుగారు 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 అని పిలుస్తున్నాడు. ఇంకేం గురువు లేడు, వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియదు. మీరు చెప్తే నమ్మరు సార్. ఆయన ఈ మ్యాటర్ వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్తో ఒకటితో చెప్పాడు, ఒరే ఇలా జరిగిందిరా, నిన్ను భోజనం చేసి కిల్లి వేసుకుంటాడు ఒక ఆయన చెప్పాడంటే, వాడేం చేశాడు, నాతో రా అని ఇమీడియట్ గా తీసుకెళ్ళిపోయి బంగారంలో కనక పుష్యరాగం వేయించాడండి. వేయించిన తర్వాత అండి విత్ ఇన్ ఏ వీక్ ఈవెంట్స్ స్టార్ట్ అయిపోయాయి. అతనికి రకరకాల ఆపర్చునిటీస్ బయట వస్తున్నాయి. అతను ఆ రోజుల్లో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి ఏదో కొత్తగా స్టార్ట్ అయిందండి, ఈ డిపాజిట్స్ అన్ని కూడా, చిట్స్ అన్ని, దానిలో అతనికి అతనికి ఏజెంట్గా చేరిపోయాడు. వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడ పేరు పెట్టుకొని అతను చేరిపోయి చేశాడండి. విత్ ఇన్ 1 year కరోడుపతి అయిపోయాడండి. అంటే పేరు ఎంత బలమైంది అనేది మనం చూస్తున్నాం. అంచేత ఇప్పుడు గ్రహాలు, ఇప్పుడు మీకు అక్షరం కూడా, మీకు సర్వతభద్ర చక్రమే చెప్తోంది నామాక్షరం ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి గ్రహం తిరిగేటప్పుడు. సో ఇప్పుడు సపోజు ఒకడికి ఏళ్ళు నడిచని జరుగుతోందండి, నక్షత్రం పేరు మీదే మామూలు వ్యవహారిక నామం పెట్టేసుకున్నాడు వాడు, ఏళ్ళు నడిచని జరుగుతోంది. ఏమైంది, బాగోలేదు అనుకోండి, ఆ పేరుకి నక్షత్రానికి రెండింటికి మధ్యలో వాయించినట్టు వాయించేస్తాడు. ఒకవేళ నామాక్షరం వేరు, జన్మ నక్షత్రం అక్షరం వేరైంది అనుకోండి, జన్మ నక్షత్రం వేరైంది అనుకోండి, ఏమో దానికి బాగుంటే ఇక్కడ ఉంటే న్యూట్రల్ అయిపోతుంది. అట్లీస్ట్ అంత సివియారిటీ ఉండదు. ఇప్పుడు మనం చాలా మందికి, అతనికి ఏళ్ళు నడిచని పెద్దగా పనిచేయలేదండి అంటే కారణం ఏంటంటే నామాక్షరం వేరుగా ఉంది కాబట్టి అదృష్టం బతికిపోయాడు. ఆ శని పొజిషన్ ఈ నామాక్షరానికి బాగుంది, జన్మాక్షరానికి బాగోలే. ఇప్పుడు నేనే ఉన్నాను సార్, నాది హస్త నక్షత్రం, షష్టంలో శని ఉన్నాడు స్వస్థానంలో, ఓకే, నక్షత్రానికి బాగుంది. నా పేరు సూర్యనారాయణమూర్తి, శతభిష నక్షత్రం, అక్కడ ఏళ్ళు నడిచని వెళ్తోంది. ఓకే, దాని ఎఫెక్ట్లు దానికి ఉంటాయి.
దీని ఎఫెక్ట్ దీనికి ఉంటుంది. అంటే ఏంటి ఇక్కడ సేవింగ్ ఫ్యాక్టర్. తర్వాత మన గురువు గారు, మన పేరు మర్చిపోయాను, చెప్పారు జన్మ నక్షత్రం నాది షష్టాష్టకాలే, నాది షష్టాష్టకమే జన్మ నక్షత్రానికి నామ నక్షత్రానికి. ఇట్ హ్యాజ్ ఇట్స్ పవర్. డెఫినెట్గా అది మన తాలూకా కండక్టింగ్, మనని మనం కండక్ట్ చేసుకోవడాన్ని అది హిండ్రెన్సెస్ చాలా చేస్తూనే ఉంటుందండి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఇదే పాయింట్ నన్ను పెడపర్తి వారు కూడా అడిగారు, అన్నారు చూడండి ఇది చాలా ఈ పాయింట్. అంటే అవునండి నేను దీన్ని కూడా రాశాను, బుక్లో చేశాను నేను దీన్ని అని చెప్పి. ఇవన్నీ కూడా ఉన్నాయండి గురుగారు. సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి సార్. మీ పుస్తకం కోసం అందరం ఎదురు చూస్తున్నాం. తప్పకుండా సార్, తొందరగా వచ్చేస్తుంది. రవీంద్రనాథ్ గారు మీరు చెప్పిన దానికి ఏమైనా చిన్న వివరణ ఇస్తారా సార్? మీరు ఇస్తారంటే తర్వాత ఇవ్వండి, లేదా ఇంకో కృష్ణకాంత్ గారు మాట్లాడుతున్నారు, వారు మాట్లాడతారు. కృష్ణకాంత్ గారు మీరు మీ జ్యోతిర్వాణి వినిపించండి, ముందుకెళ్దాం. మళ్ళా రవీంద్రనాథ్ గారు వస్తారు. నమస్కారం సార్. గురుగారు చాలా వివరంగా, చాలా అంటే నేను ఇప్పుడు ఎలా ఉందంటే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇప్పుడు నేను డైరెక్ట్ కూర్చొని పోయి నేను నా ఫర్దర్ నేనైతే రీసెర్చ్ చేస్తాను, అది వెంటనే తెలుసుకున్నాను. అంటే ఆ రీసెర్చ్ ఆ పెద్దవాళ్ళది క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి సార్. రియల్ గా వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బుక్ అండి. నేను తప్పకుండా ఇమీడియట్ గా ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వెంటనే కాల్ అయిన తర్వాత హైదరాబాద్ లోనే ఉంటున్నాను సార్. వచ్చేస్తాను కాబట్టి ఇంకొక ముఖ్యమైన పాయింట్ మర్చిపోయానండి. అంటే బుక్ లో మీకు చెప్దాం అనుకున్నాయి. ఇప్పుడు ఇందాక బావా అన్నాను చూడండి. ఇప్పుడు ఏమైపోయిందంటే మీకు రోహిణి నక్షత్రానికి రావాలి బకారం వకారం రెండు కూడా, కానీ మనం ఏం చేస్తున్నాం పూర్వాషాఢకి చూసేస్తున్నాం. ఏయో బాబీ మూల పూర్వాషాఢ ఏమండి, బూదా భాడ అంటున్నాం అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, బలరాం అని ఒక పేరున్న వ్యక్తి వచ్చాడు, అతనికి పుట్టిన నక్షత్రం లేదు. ఒకవేళ ఉన్నా అతను ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నాడంటే నామ నక్షత్రం మీదే చేయాలని ఉందిగా రూలు. న్యాయంగా మనం చేయట్లే, జన్మ నక్షత్రానికి కనెక్ట్ చేస్తున్నాం. రాంగ్. అది నామ నక్షత్రంతోనే చేయాలి వ్యవహారం. అయితే ఈ బలరాం అన్న పేరుకి మీరు ఒక మంచి ముహూర్తం సాధన తారయ్య చాలా బాగుందని చెప్పేసి శతభిషంలో పెట్టారు. మూల పురుష ఉత్తరాల శవం ధనిష్ట శతభిషం సాధన తారలో పెట్టారు. వ్యాపారం మొదటి రోజు బ్రహ్మాండంగా ఉంది, రెండో రోజు నుంచి డమాల్. ఏమైపోయింది, రోహిణి నక్షత్రం ఒరిజినల్ గాను వకారానికి బకారానికి, బలరాంకి రోహిణి చూడాలి, రోహిణికి శతభిషం విపత్తారయింది. వాడు అక్కడ దెబ్బ అయిపోయాడు, తెలియకుండా ఎంతమంది నాశనం అయిపోయారు సార్. ఇదే మ్యాటర్ మిగతా నక్షత్రాలకి అక్షరాలకి కూడా తప్పున్న నక్షత్రాలకి ఏర్పడింది. ఇంతమంది మనకి తెలియకుండా. ఇప్పుడు ఏమే వాడు జ్యోతిశాస్త్రాన్ని తిట్టుకుంటాడు, లేదా ముహూర్తం పెట్టినని తిడతాడు, జ్యోతిశాస్త్రాన్ని తిడతాడు. బట్ జరిగింది ఏంటి, ఇక్కడ జనాలు చేసిన నామ నక్షత్ర పట్టికల్లో వచ్చేసిన దోషాల వల్ల రోహిణి బదులుగా పూర్వాషాఢ చూసి ఈ బలరాం అన్న పేరు వాళ్ళు ఎంతమంది దెబ్బ అయిపోయారో మీరు జస్ట్ ఆలోచించండి. ఇది ఎందుకంటే మనం నమ్ముతాం జ్యోతిశాస్త్రాన్ని, మనకు తెలుసు, ప్రత్యక్షంగా చూస్తున్నాం రోజు, డే ఇన్ అండ్ డే అవుట్ వీఆర్ సీయింగ్ ది రిజల్ట్స్. సో ఎంత బాధాకరం అంటే వాళ్ళందరూ అలాగా, అంటే దాన్ని సరిచేయగలుగుతాం కదా ఇప్పుడు అట్లీస్ట్ అలా అనమాట. అంటే ఇలాగా 3-4 ఉన్న ఇన్సిడెంట్లు. అఫ్ కోర్స్ ఇదొకటి. ఓకే గురుగారు మాట్లాడండి సార్. సారీ ఫర్ కమింగ్. ఇది మనం ఎంత మాట్లాడుకున్నా ఇది తక్కువ అండి. ఇది ఒక మహాసముద్రం. అవునండి, ఇది ఒక మహాసముద్రం. ఎంత మాట్లాడుకున్నా ఇది చాలా తక్కువ. ఓకే, నేను తప్పకుండా మీ దగ్గరికి వస్తాను, పర్సనల్ గా కలుద్దాం సార్. షూర్ గా మిమ్మల్ని కలవాలని నేను అనుకుంటున్నాను. కృష్ణకాంత్ గారు నమస్కారం అందరికీ అండి. సో నా పేరు కృష్ణకాంత్. చాలా అంటే ఇంచుమించు బ్రేక్ వచ్చింది బికాస్ ఆఫ్ మై ట్రిప్స్. నేను కొంచెం ట్రిప్స్ అది బయటికి వెళ్ళడం రావడం కొంచెం బ్రేక్ వచ్చింది. సో ఇవాళ టాపిక్ ఇస్ వండర్ఫుల్ టాపిక్ అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ శాస్త్రి గారు మంచి టాపిక్ ఎంచుకున్నారు సార్, చాలా సంతోషం. అది అండ్ సెకండ్ వీక్ నేను లాస్ట్ వీకే మిస్ అయిపోయి అనుకున్నాను, కానీ ఈ వారం కంటిన్యూ చేసినందుకు అదే వెంటనే అన్నా అనమాట, లేదు సార్ ఐ హావ్ సంథింగ్ టు టెల్ అని చెప్పేసి. సో బేసికల్ గా మన హిందూ ట్రెడిషనల్ లోని నామకరణం అనేది చాలా ఇంపార్టెంట్ ఇచ్చారండి. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ లైక్, అంటే గురువు గారు ఆల్రెడీ దాని నామ పట్టిక మీద ఆల్రెడీ రీసెర్చ్ చేశారు, ఆల్రెడీ దాని మీద విల్ బి ఎలాబరేటింగ్, విల్ బి లుకింగ్ ఇంటూ, మనం చాలా దాని మీద చూస్తాము. బట్ వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ ఇట్, ఎందుకు అన్నది మనం చూస్తే కనుక, అది మన బేస్ ఏమిటి అన్నది చూసుకుంటే కనుక మెయిన్ మనకి మైండ్ సెట్ ఏదైతే మనం నక్షత్రం అనేది ఎక్కడైతే మూన్ పొజిషన్ అయ్యి ఉంటుందో అది నక్షత్రం.
ప్రతి ఒక్కళ్ళు అది నక్షత్రం ఏంటి అడుగుతుంటే నాకు చాలా మందిని అడిగారు, సార్ వాట్ ఈస్ యూ మీన్ బై వాట్ ఈస్ నక్షత్రం ఇది ఏంటంటే కనుక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఆఫ్ అన్ పర్టికులర్ పొజిషన్ ఈజ్ నక్షత్రం. ఇన్ డెప్త్ గా వెళ్ళాలి అంటే కనుక, ఒక లేమన్ గా చెప్పాలంటే కనుక, ఒక రాశి అన్నది ఒక స్టేట్ అయితే కనుక, ఒక నక్షత్రం అన్నది ఒకటి మనకి సిటీ అనుకుంటే కనుక, పాదం అన్నది స్ట్రీట్, డిగ్రీ అన్నది హౌస్. నా ఉద్దేశంలో అదే నక్షత్రం మన ఫార్ములా ఇస్తే కనుక. పూర్వకాలం మనకి ఇది మూన్ ఎక్కడుందిరా అంటే కనుక 248 లో ఉంది డిగ్రీస్ అంటే కనుక ఎవరికి తెలియదు సార్. 245 డిగ్రీలు ఉంటే ఎవరికి తెలియదు సార్. అదే మూల నక్షత్రం నేను చెప్పేసారు, మూల నక్షత్రం 2వ పాదం అంటే కనుక అంటే అర్థం అయిపోయింది. అంటే ఆ పేర్లు గూగుల్ మ్యాప్స్ కూడా ఇదే రకంగా వచ్చింది. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకున్నారు, దానికి ఒక నేమ్ ఇచ్చారు. ఇవాళ బేగంపేట అనుకుంటే కనుక అది లాంగిట్యూడ్ ఇంటర్నల్ గా చూసుకుంటుంది, బట్ బయట బేగంపేట అని ఉంటుంది. తెలంగాణ, హైదరాబాద్, బేగంపేట, స్ట్రీట్ నెంబర్, శ్యామ్లాల్ బిల్డింగ్స్, క్వార్టర్ నెంబర్, ఇది ఇన్ డెప్త్ ఇంకా మనం వెళ్తుంటాం. సో ఐ బిలీవ్ దాట్ వన్. సో మూన్ పొజిషన్ బేస్ చేసుకొని వాళ్ళకి ఆ రోజుల్లోని ఏదైతే నామ నక్షత్రం క్రియేట్ చేశారో, ఈ పర్టికులర్ నక్షత్రానికి వాళ్ళ సౌండింగ్ వైబ్రేషన్, వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. వాళ్ళకి ఆ బ్రెయిన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక గురుగారు చెప్పినట్టు బాబా ఇది ఈ రకంగా సౌండ్, వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. అందుకే మనకి బారసాల అన్నది డైరెక్ట్ గా మనకి 10వ రోజు 12వ రోజు మనకి చేస్తాం. మనకి లైక్ ఇందాక మన శాస్త్రి గారు చెప్పినట్టు మనకి చోట సంస్కారంలో నామకరణం ఇస్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఎప్పుడు చేస్తాం దానికి ఉంది, దానికి కూడా ఫార్ములా ఉంది, ఎందుకు ఆ రోజు ఎందుకు చేస్తాము అన్నది. ఆ రోజు వాళ్ళ సౌండింగ్ వాళ్ళది వినిపిస్తుంది వాళ్ళకి, అందుకు నామ నక్షత్రం పెట్టాం. దీనివల్ల వాళ్ళు ఓవరాల్ గా వాళ్ళకి ఫ్రీక్వెన్సీ అందుతుంది వాళ్ళకి ఆ పర్టికులర్ గా. సో దీన్ని మనం చూసుకుంటే కనుక నాట్ ఓన్లీ నామ నక్షత్రం, రానున్న రోజుల్లోని పేరు కూడా ఒక ప్లానెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇందాక సార్ చెప్పినట్టు ఋషి రిషి అన్నది పిలిస్తే ఎలా ఉంటుంది, ఋషి అన్నది పిలిస్తే ఎలా ఉంటుంది, ఆ సౌండింగ్ వైబ్రేషన్ మారిపోతుంది. దో నామ నక్షత్రం ఆర్తో స్టార్ట్ అయినా, రీతో స్టార్ట్ అయినా, ఇక్కడ రూ అయిపోయింది. సో హౌ డు యూ కన్సిడర్, ఎలా కన్సిడర్ చేస్తాం మనం? నామ నక్షత్రం ప్లేస్ ఎ మేజర్ రోల్. సో ఫైండింగ్ నామ నక్షత్రం ఒక నక్షత్రం అయితే టోటల్ నేమ్ లైక్ శ్రీనివాస మూర్తి, సత్యనారాయణ మూర్తి అన్నది టోటల్ పేరు. ఆ పేరుకి ఒక సౌండింగ్ వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళ జీవితం. అందుకే మనం గురువు గారులు ఎప్పుడైతే పుట్టారో మనకి 12 సంవత్సరాల వరకు జాతకాలు రాయరండి. కానీ పుట్టిన వెంటనే చూసి వాళ్ళకి బాలరిష్టాలు ఏమున్నాయి, లేదా వాళ్ళకి మైనస్ ఏంటుంది, ప్లస్ ఏంటుంది, వాళ్ళ తాలూకా చార్ట్ లోని చూసి, ఏదైతే నేను ఇప్పుడు రెమెడీస్ చెప్తూ ఉంటాను, 5 తత్వాలను రెమెడీస్. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ 5 తత్వ రెమెడీస్. భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం, ఇవే పంచభూతాల్లో. దీంట్లో నామ నక్షత్రం అన్నది వాయుతత్వం. మంత్రం, ద నేమ్ ఇస్ మంత్ర. వాళ్ళ పుట్టగానే అది జీవితంలో వాళ్ళ మొట్టమొదటి మంత్రం వాళ్ళకి వినిపించేది జీవితాంత కాలం. జీవితం ముందు జీవితం తర్వాత కూడా ఉండేది ఆ మంత్రమే, ఇంకా ఏది కాదు. సో వాళ్ళకి ఆ మంత్రం వాళ్ళకి అది ఆ లైఫ్ లాంగ్ ఉండాల్సింది. ఓవరాల్ డెవలప్మెంట్, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ కానీ, వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ, ఎవ్రీథింగ్, వాళ్ళ ఇమోషనల్, ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ దట్ మంత్ర, దట్ ఈస్ నేమ్. ఐ బిలీవ్ ఇట్స్ నాట్ ఎ నేమ్, ఇట్స్ ఎ మంత్ర ఫర్ హిమ్. ఏమని పిలుస్తున్నారు వాళ్ళని, ఆ ప్లానెట్, ఆ సౌండింగ్ మారుతుంది. నాట్ ఓన్లీ దాట్ వన్, ఐ బిలీవ్ ఇప్పుడు నా పేరు కృష్ణకాంత్ అంటే బేసికల్ గా. సో నన్ను కృష్ణాన్ని పిలుస్తారు, కృష్ణకాంత్. బట్ చాలా ఇంట్లో, చాలా పురాణంలోని కిట్టు అంటారు వాళ్ళు, అంటే ముద్దుగా పిలుస్తూ ఉంటారు. సో వాళ్ళది సౌండింగ్ కృష్ణ అని చూడకూడదు. నీ పేరు ఏంటంటే నీ పేరు. సో జనరల్ గా నా దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఈస్ ద మోస్ట్ కాలింగ్ నేమ్ అంటాను. బేసికల్ ద మోస్ట్ కాలింగ్ నేమ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఫర్ ఎనీబడి. నేను శ్రీనివాసరావుని నేను నార్త్ లో చూశానండి. శ్రీనివాసరావు అతని పేరు చక్కగా, లైక్ టు బి మోర్ స్పెసిఫిక్ ఎం శ్రీనివాసరావు, అంతా శ్రీనివాసరావు ఉండేది పేరు. నార్త్ లో ఆయన ఉండేవారు. ఆయన రావు గారు అని పిలిచేవారు మాక్సిమం. ఈ పక్కన ఆ పక్కన అతను కూడా ఎవరి దగ్గర రావు 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 అని సార్ రావు గారు అయిపోతుంది పేరు. సో అతను చూడాల్సిన రావు గారి పేరుతోటి ఇంట్లో ఎవరు శ్రీనివాస్ అని పిలిచేవారు కాదు, ఇంట్లో అందరూ శ్రీను అని పిలిచేవారు. సో ఇంట్లో లిమిటెడ్ పర్సన్, నేను పర్సంటేజ్ తీసుకుంటాను ఇంట్లో ఎంతమంది. ఇప్పుడు అదే మనకి ఇంట్లోని వాళ్ళ ఇంట్లోనే లైక్ హౌస్ వైఫ్స్, హౌస్ మేకర్, లైక్ ఇంట్లో బయటకి ఎక్కువ పబ్లిక్ తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో లక్ష్మి అని పేరు ఉంటుంది, కానీ బయట ఎవరు లక్ష్మి అని పిలరు. ఇంట్లో వాళ్ళు అందరూ లచ్చు 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 అని పిలుస్తారు వాళ్ళని. సో లచ్చు పేరు మీద ఎక్కువ సౌండింగ్ ఉంటుంది వాళ్ళకి. సో యూ నీడ్ టు టేక్ మోస్ట్ కాలింగ్ నేమ్ ఇన్ టు ద కన్సిడరేషన్.
నా బిలీవ్ అది సార్. నేను మిగతా వాళ్ళతో నేను కాంట్రిబ్యూట్ చెయ్యను. నేను Okay. ఎవరిని నా బిలీవ్ అనేది నేను చెప్తానండి. వెయిట్ ఈస్ ఐ ఫెల్ట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఇన్ దట్ దాంట్లో నాకు వచ్చింది. రెండోది ఇందాక గురుగారు చెప్పినట్టు ఏ పేరు తీసుకోవాలి, మనం గృహప్రవేశం చేసేటప్పుడు వీ నీడ్ టు టేక్ ఓన్లీ నామ నక్షత్ర, జన్మ నక్షత్రం అన్నది నేను అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఉంచారు. నా ఒపీనియన్ నేను చెప్తానండి. సో నామ నక్షత్రం అనేది ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు వినిపిస్తాయండి. ఎవరైతే ఈ పూర్వకాలం మనం కంపారిజన్ చేసుకుంటే కనుక మన పూర్వీకులు ఒక ఇల్లు కట్టారు, ఒక 100 సంవత్సరాలు కట్టారు. వాళ్ళ తాతగారు వాళ్ళ పేరు మీద నామకరణం చేస్తారు, వాళ్ళ పేరు మీద నక్షత్రాలు చూశారు, ఆ టైంలో గృహప్రవేశం చేశారు. మళ్ళీ వాళ్ళ మనవడికి కూడా అదే పేరు పెట్టేవారు. మనకి గుర్తుంటే కనుక వాళ్ళ మనవడు క్యారీ ఫార్వర్డ్ అయ్యేది. ఎందుకంటే అదే నామ నక్షత్రం, వాళ్ళ మనవడు కూడా అదే ఇంట్లో ఉండేవారు, వంశాలు ఆ ఇంట్లో ఉండేవారు. అందుకు మన పూర్వకాలం 100 ఏళ్ల హౌసెస్ నోట్. ఇవాళ నేను వెళ్తాను కాకినాడ, అమలాపురం, అగ్రహారం వెళ్తున్నప్పుడు 100 ఏళ్ళు నేను వాళ్ళు అడిగేవాడిని, నేను రాసుకున్నాను. సరే ఈ ఇల్లు ఎవరు కట్టించారు, వీళ్ళు గృహప్రవేశం ఎప్పుడైంది, వాళ్ళ పేరేమిటి, ఇప్పుడు ఉన్న పేరేమిటి. ఇప్పుడు మనం కట్టిన ఇల్లు మనమే ఉండట్లేదు. ఓపెన్ గా చెప్పాల్సి వస్తే మనం కట్టిన ఇల్లులోని మనం ఉండట్లేదండి. పూర్వకాలం ఇల్లు కట్టేవాడికి 100 ఏళ్ళు ఆ స్తంభాలు ఇవి కానీ ఎందుకు అంత అంత హైట్ ఎందుకు పెట్టేవారు? వాస్తులో దానికి కూడా రీజన్ ఉంది. వాస్తులో ఎందుకు అంత హైట్ స్లాబ్లు, దానికి కూడా రీజన్. విల్ టాక్ అబౌట్ దాట్ వన్. బట్ టుడే వీఆర్ టాకింగ్ నామ నక్షత్రమే బేస్ ఉంటుంది. ముహూర్తం పెడితే ఎవరైనా సరే గృహప్రవేశానికి నామ నక్షత్రం, అలాగే కంపెనీకి ముహూర్తాలు పెడతారు ఏమైనా సరే, ఆ కంపెనీ నామ నక్షత్రమే ఉంటుంది. కంపెనీ నామ నక్షత్రం ఏమిటి? కంపెనీ నామ, దాని పేరు ఆ డైరెక్టర్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళు అది కాదు నామ నక్షత్రం. ఎవరైతే పూజ చేస్తారో చూడొద్దు అని చెప్పను, పేట్ల మీద కూర్చున్న వాళ్ళు వాళ్ళది కూడా చూడాలి. కలిస్తే మంచిది, కలవకపోయినా పర్లేదు. నామ నక్షత్రం ప్లేస్ మేజర్ రోల్ అక్కడ. అది నా వైపు తాలూకా అనాలిసిస్ అండి. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ దీన్ని మేము ఒకటే ఆలోచిస్తాం సార్. ఇట్స్ ద ఓన్లీ ద ప్యూర్లీ నేమాలజీ. ఏదైతే మన మోడర్న్ టర్మ్ లోని మనం నేమాలజీ అంటున్నాము. ఎందుకు ఇందాక గురుగారు చెప్పారు, తమిళ్లోని అరౌండ్ లైక్ మనకి 247 లెటర్స్ ఉండేవండి పూర్తిగా. మన తెలుగులోని మనకి 56, సాంస్క్రిట్ లో 36, హిందీలో లైక్ అరౌండ్ లైక్ 52. ఇన్ని నక్షత్రాల్లో కన్ఫ్యూజన్ అయ్యేవారండి. అంటే అక్కడ అంటే పూర భారతదేశంలో మొత్తం అంతా పూర్తిగా మనకి ఇక్కడ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ పేరు నాకు క్రీ వస్తుంది, నీ క్రూ వస్తుంది, ఇలాగా దీంట్లో సౌండింగ్ తేడా వచ్చేది. దీని మీద మన పూర్వీకులు రీసెర్చ్ చేశారు కొన్ని మంది వెస్టర్నర్స్. ఎందుకంటే రానున్న రోజుల్లోని ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ ఫాలో అవుతున్నది. సో ఈ మన వేదిక్ సైన్స్ ని వాళ్ళు రీసెర్చ్ చేసి దే హావ్ ఐడెంటిఫైడ్ సమ్ సౌండింగ్స్ ఆఫ్ ప్రతి సౌండ్, ప్రతి ఆల్ఫాబెట్ కి, అంటే A to Z 26 ఆల్ఫాబెట్స్ కి దే హావ్ గివెన్ సమ్ కైండ్ ఆఫ్ లైక్ రీసెర్చ్. ఈ రీసెర్చ్ లోని మనం ఇప్పుడు ఏదైతే పడుతున్నాం, ఇప్పుడు ఇందాక చెప్పారు, ఎవరు కృష్ణకాంతని కీ ఇలాగా రాయట్లేదు, ఎవరు KRISH అనే రాస్తున్నారు అందరూ. సో ఆ సౌండింగ్ ఏంటి వచ్చింది, ఒక మోడర్న్ టెక్నిక్స్ మనం ఇప్పుడు యూజ్ చేసుకుంటే ఆ మోడర్న్ సౌండింగ్ ఏమిటి, ఆ సౌండ్ కానీ మనం ప్రొడ్యూస్ చేయగలిస్తే వాళ్ళ బ్రెయిన్స్ కి తప్పకుండా క్లియర్ అవుతుంది, తప్పకుండా సాల్వ్. ఇందాక గురుగారు చెప్పారు ఒక ఎగ్జాంపుల్ కనకపుష్య రాగం, అది భూతత్వం ఇస్తారు. బట్ నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటాను అంటే, ఒక బ్రాంచ్ మేనేజర్ అండి, తన పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఐ గెస్ బాలాజీ శశిభూషణ్ ఏదో ఉండేదండి, బాలాజీ శశిభూషణ్ ఏదో ఉండేది మొత్తం అంతా. నేను సింపుల్ గా ఏం చెప్పాను అంటే కనుక, ఏం లేదన్నా కాలింగ్ ని మార్చుకుని బ్రాంచ్ మారుతావు కదా, శశిభూషణ్ అని కాదు, దీని ప్రకారం నువ్వు ABS భూషణ్ గారిని పిలిపించుకొని చెప్పాను. అంటే అతనికి ఉన్న దీని ప్రకారం అతను ఒకటే రాశారు, ABS భూషణ్ రాస్తున్నారు, శశిభూషణ్ లేదు ABS భూషణ్ రాసుకున్నారు. సో అది కరెక్షన్, కాలింగ్ నేమ్ కరెక్షన్ చెయ్యండి. అండ్ నా ప్రిన్సిపల్ ఏంటంటే KRISHNA ఇంకో ఏ పెట్టియాలి అన్నది నేను ఎప్పుడు కరెక్ట్ చెయ్యను. నేను ఎవరికి నేమ్ కరెక్ట్ చెయ్యను. నేను అంటే ఎవరినో వచ్చారు నా దగ్గరికి, నేను ఎవరినో వస్తే బాబులు సార్ నేమ్ ఇంకో లెటర్ యాడ్ చేయమంటారు అంటే కనుక నన్ను అడగద్దు, నేను చెయ్యను. నేను కృష్ణకాంత్ అని పిలిపించుకుంటా, లేకపోతే కృష్ణ అని పిలిపించుకుంటా, లేకపోతే కాంత్ గారు అని పిలిపించుకుంటాను. పిలిపించుకునే పేరు మారుతున్న కాలింగ్ నేమ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ. ఆ కాలింగ్ నేమ్ కంపెనీస్ కూడా అదే చెప్తాను. కంపెనీస్ కూడా మీరు ఏ నేమ్, హలో సార్ మేము సో కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము సార్, నేను రిలయన్స్ తీసుకున్నాను సార్, రిలయన్స్ నుంచి మాట్లాడుతున్నాను, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మాట్లాడుతున్నాను, రిలయన్స్ డిజిటల్ రిలయన్స్ నుంచి మాట్లాడుతున్నాను, వాళ్ళు చెప్తారు. వాళ్ళు కాలింగ్ నేమ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఫర్ ద థింగ్స్.
సో గురువు గారు ఆల్రెడీ లెటర్స్ గురించి చెప్పారు కదా, ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద లెటర్స్. అతని బుక్ కోసం వెయిట్ చేస్తాను. సో దట్ ఈస్ వాట్ మై స్మాల్ ఇంట్రడక్షన్ అండి అబౌట్ ద నేమాలజీ అండ్ ఎవ్రీథింగ్. సో ఏమైనా తప్పులు ఉంటే కనుక నా వైపు నేను ఫాలో అవుతున్నాను కాబట్టి రియల్లీ చాలా క్షమించండి. సో అండ్ ఐ విల్ కీప్ ఆన్ లెర్నింగ్. మీ దగ్గర మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర తప్పకుండా నేర్చుకుంటూ ఉంటాను సార్. నమస్కారం. మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఆ పాయింట్ ఆ పెద్దవాళ్ళు, అది నేను ఆ బుక్ లో ఆ పాయింట్ కూడా వచ్చింది. ఏది మన పెద్దవాళ్ళు ఏదైతే ఇచ్చేసారో పిల్లలకి ఆ పేర్లు పెట్టడం వల్ల తరతరాలు కలిసి వస్తాయి ఇళ్ళు. లేనప్పుడు మనకి ఎక్కువ కలిసి రావట్లేదంటే కారణం ఇదే. ఇప్పుడు అన్ని సంబంధం లేని పేర్లన్నీ ఏవేవో పెడతాయి. కనీసం ఆ మొదటి అక్షరంతోనైనా కలిసి వచ్చే పేరు పెట్టినా పోనీ సరిపోయి ఉండేది. అది కూడా లేదు. అది ఎలా పెట్టినా దాని అర్థం దరిద్రం పెడార్థం చేసి వస్తుంది. అది పేరు వదిలేయండి. కనీసం ఆరంభమైనా కరెక్ట్ గా ఉంటే ఆ ఇంటి కలిసి వస్తుంది, కొద్ది రోజులు ఉంటుంది. వీడు పోవడానికి కారణం బాగా చెప్పారు. ఆ 3-4 పాయింట్లు మీరు చెప్పినవి ప్యూర్లీ సౌండ్ అండి. సౌండ్ మీదే ధన్యవాదాలు సార్. తర్వాత నిద్రలో ఏ పేరు నీకు పిలిస్తే నిద్రలో ఉన్నవాడు మంచి నిద్రలో గబుక్కుని లేస్తాడో ఆ పేరు పెట్టమన్నాడు. ఆ పేరుతో చూడమన్నాడు. నామ నక్షత్రం అది కూడా ఉంది ఒక సిస్టమ్. అది బాగుంది సార్. పెట్స్ అనేది పెట్స్ మనకి ఇంట్లో పెట్స్ పెంచుకుంటామండి. వాళ్ళకి నామకరణం ఏమీ చెయ్యమండి. కానీ వాళ్ళకి పేరు చూడండి, ఒక బ్రౌనీ అన్నది సీజర్ అనేది మనం పెడితే వాళ్ళకి సౌండింగ్ ఎంత కరెక్ట్ గా ఇంపాక్ట్ అయ్యి ఎక్కడి నుంచి ఆ సౌండ్ వచ్చాయి ఇంకో పేరుతో వాళ్ళు పిలకరు. వాళ్ళ పేరు ఇప్పుడు నా ఇంట్లో 4 పెట్స్ అనుకోండి, ఎవరి పేరు పెట్టి పిలిస్తే వాళ్ళే పలుకుతారు వాళ్ళు. అవునండి. ఫ్రీక్వెన్సీ, దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ సే, ఫ్రీక్వెన్సీ ఆ మైండ్ కి రిజిస్టర్ అయిపోతుంది. అవునండి. 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 ధన్యవాదాలు ఇద్దరికి. చాలా మంచి విషయాలన్నీ ఇద్దరు చెప్పారు. చాలా ధన్యవాదాలు. రవీంద్రనాథ్ గారు చెప్తారా సార్? ఏమన్నా ఉన్నారా? రవీంద్రనాథ్ గారు చెప్పాలి గురుగారు. సార్ రవీంద్రనాథ్ గారు వచ్చేలాగా ఒక్క పాయింట్ చెప్తాను. సార్ వస్తే తర్వాతే చెప్తాను. యాక్చువల్ గా నాకు తెలిసిన ఒక్క విషయం షేర్ చేద్దామని. ఇప్పుడు మొక్కుకుంటారు కదా, పిల్లలు పుట్టడానికి దేవుడికి మొక్కుకుంటారు. మొక్కుకున్నప్పుడు దేవుడి పేర్లు పెడతారు. కానీ ఆ దేవుడి పేర్లు పిలవడం అనేసి చిన్ను, బుజ్జి, కన్నా, చింటూ ఏవో పిలుస్తూ ఉంటారు. అలా పిలవడం వల్ల ఆ పిల్లలు వాళ్ళ లైఫ్ టైంలో అంత ప్రాస్పరస్ గా ఉండరు. ఈ చిన్న చిన్న పేర్లు పిలవడం వల్ల అనేది చాలా చోట్ల గమనించాను. అండ్ మా ఫాదర్ కూడా చెప్పారు, ఆయన అనుభవంలో కూడా చూశారు అని. అందుకే ఎవరైతే మొక్కుకుని దేవుళ్ళ పేర్లు పెడతారో వాళ్ళు పర్టికులర్ గా ఆ పేర్లతో పిలవడం వల్ల వాళ్ళ జీవితం ఎక్కువ అభివృద్ధి సాధిస్తుంది అనేది ఒకటి షేర్ చేసుకుందాం అని చెప్పాను. చాలా కరెక్ట్. చాలా కరెక్ట్. ఇంకా మిత్రులు ఒక 5-10 నిమిషాల వరకు మనం ఇష్టాగోష్ఠి లాగా చూసుకోవచ్చు. ఎవరైనా సందేహాలు ఉంటే అడగండి, చేతులు ఎత్తి ఉంచారు. నమస్కారం సార్, ధనంజయ్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు మాట్లాడడం కాదు, మీ సందేహం చెప్పండి. మనకి టైం లేదు, మన గురువు గారు రావాలి. మనకు వర్గాలు అన్నట్టు అక్షరాలలో ఆ వర్గం, ఖా వర్గం అని వాస్తు ప్రకారంగా ఉంటాయి సార్. అది అందులో 8 వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలలో ఒక్కొక్క వర్గానికి ఇంకో వర్గం పడే అన్నమాట. ఆ వర్గానికి ఒకటి గరుత్మంతుని వర్గం అని ఒక వర్గము, ఆ వర్గానికి కా వర్గానికి పిల్లి వర్గం వస్తుంది. ఆ ఫస్ట్ది ఆ వర్గానికి గరుత్మంతునికి మళ్ళీ 5వ వర్గం ఉంటుంది. ఆ 5వ వర్గానికి పేర్లు అనేది పడవి. ఆ విధంగా వస్తుంది. మళ్ళీ ఇంకో 7 స్వరాలు ఉంటాయి. ఆ స్వరం సీక్వెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారంగానే మన పేర్లు కూడా ఎన్ని సంగీతాలున్నా 7 స్వరాల ప్రకారంగానే మనకు సంగీతం అనేది వస్తుంది సార్. కలర్స్ కూడా మనకు ఆ 7 ప్రకారంగానే వస్తుంది. మనకు భారతదేశం ప్రకారంగా యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు ఈ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు అందరు చాలా మంది పూర్ణ బింబం లేక బీజాక్షరాల మంత్రాలు ఉంటాయి అమ్మవార్లకు. ప్రతి ఒక్క దేవునికి ఒక్క పేరు అనేది ఉండదు సార్. ప్రతి ఒక్క దేవునికి కొన్ని వందల పేర్లు మాత్రమే ఉంటాయి. ఆ విధంగా మనకు నెగిటివ్ అనేది పోయి, నెగిటివ్ అనేది రాకుండా గ్రహాలు ఆ సమయంలో మంచి లేనివి ఇంకో పేర్లతో పిలవడం వల్ల వాళ్ళకు మంచి ఫ్రీక్వెన్సీ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి సార్. ఇంకోటి, ఏ పేరుకైనా ఒక పేరు పెట్టాలంటే ఒకటి అతనికి 5 అంటే ఇప్పుడు మనకు 159ల నుంచి ఒకటి 5 కానీ 9 కానీ అక్షరాల నుంచి నంబర్లు పెడితే, అంటే మనకు అక్షరాలు పెడితే
ఆ గ్రహస్థితి ప్రకారంగా నవగ్రహాలలో దుష్టగ్రహాలు ఉన్నప్పుడు మనకు ఆ క్యాలిక్యులేషన్ మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇందులో కూడా. అది ఒక మార్గం. ఓకే, సో ఇంకా చాలా మంది ఉన్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. నమస్కారం. ఇంకా నమస్కారం అండి, చేసిన ఏమైనా శాస్త్రి గారు. సందేహాలు ఉంటే బాగా అడగండి. మాట్లాడారు. చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మ. మనకి ఎక్కువ సమయం లేదు, అందుకోసం కొంచెం క్లుప్తంగా. లోకంలో అనామకుడు అనే వ్యవహారం ఒకటి ఉంది. అనామకుడు అంటే పేరు లేనివాడు, అంటే వీళ్ళకి పేరు లేదు, ఏ పని చేసినా కూడా వీళ్ళకి పేరు రాదు అని. అంటే పేరుకి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ పదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అయితే అసలు మనకి పేరుని పిలిచేది ఎవరు? మన పేరుని మనం పిలుచుకోం కదా. మన పేరుని పిలిచేది మన చుట్టూ ఉన్న వాళ్ళు. అంటే జ్యోతిష్యంలో మన చక్రం ప్రకారం, నచక్రం ప్రకారం సప్తమం సమాజం మన పేరుని పిలిచేదంతా మన చుట్టూ ఉన్న వాళ్ళు అనుకుంటే మన సమాజంలో ఉన్న వాళ్ళందరూ మనకి పిలుస్తారు. అంటే సప్తమాధిపతికి లగ్న బిందువు అధిపతికి చాలా దగ్గర సంబంధం ఉంది అని మనం భావించాలనుకుంటాను. అంటే అధియోగం అని మనకు ఒక యోగం ఉంది జ్యోతిషంలో. 6, 7, 8 స్థానాల్లో గ్రహాలు ఎక్కువగా ఉంటాయి, పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చాలా మంది మన పేరుని పిలవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, మనం కలుసుకుని మన పేరుని పిలవడానికి. వృత్తి వల్ల కూడా ప్రఖ్యాతి వస్తూ ఉంటుంది, వాళ్ళు చేసే వృత్తి వల్ల. అది కొన్ని వృత్తులకి మంచి పేరు రావచ్చు, కొన్ని వృత్తులకు చెడ్డ పేరు రావచ్చు. దొంగల లాంటి వాళ్ళకి పాపం కొంతమందికి చెడ్డ పేరే వస్తుంది. అయితే కొంతమందికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కాక వేరే పేరుతో ప్రఖ్యాతి ఎక్కువగా వస్తుంది. కొంతమందికి ఇంటి పేర్లతో ప్రఖ్యాతి ఎక్కువగా వస్తుంది. తల్లిదండ్రులు ఎంతో నచ్చి, అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ మనం చెప్పుకోవాలి. మన పేరు అనేది లాస్ట్ వీక్ ఫణిరామ శర్మ గారు చెప్పారు, అలాగే గురుగారు ఉపదృష్టి వారు కూడా చెప్పారు. పేరు ఎప్పుడో నిర్ణయింపబడే ఉంటుంది, పుట్టిన తర్వాత ఆ పేరుని తల్లిదండ్రులు చెప్పడం అనేది అది కేవలం తాత్కాలికం, అది దైవ సంకల్పం అంతే. అయితే ఈ ప్రఖ్యాతి అనేది వాళ్ళు పెట్టిన పేరు కాక వేరే పేరుతోటి ఎందుకు వస్తోంది అని పరిశీలించవలసిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి సినిమా యాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారు, ఆయన పేరు అసలు వెంకటేశ్వరరావు గారు అయితే ఇంటి పేరు గుమ్మడితో పిలుస్తారు. రేలంగి వెంకటరామయ్య గారు, రేలంగి పేరుతో ఆయనకి ప్రఖ్యాతి. అలాగే ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకుంటున్నారు ఉపద్రష్ట సూర్యనారాయణమూర్తి గారు అయితే ఉపద్రష్ట వారు అనే మనకి బాగా అలవాటైపోయింది. అలాగా అసలు ఎందుకు వీటిల్లో ఎందుకు పేరు కాకుండా వేరే వాటికి ప్రాముఖ్యత ఎందుకు వస్తుంది? శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఆయన శ్రీశ్రీ అనే పేరుతోటి బాగా ప్రఖ్యాతి చెందినవారు. కొంతమందికి 2 పేర్లు ఉంటాయి, జంట పేర్లు, జయసుధ, మురళీమోహన్. సాధారణంగా తులా లగ్నం వాళ్ళకి 2 పేర్లు ఉండడం నేను గమనించాను. మరి ఎంతవరకు మిగిలిన వాళ్ళందరికీ కూడా, అంటే కొంతమంది నేను చూసిన వాటిల్లో. అయితే కొంతమందికి నిక్ నేమ్స్ ఉంటూ ఉంటాయి, వాళ్ళకి నిక్ నేమ్స్ ఎక్కువగా అయిపోయి అసలు పేరు మరుగున పడిపోయి నిక్ నేమ్కే ఎక్కువ ప్రఖ్యాతి వస్తూ ఉంటుంది. పాప, బాబు, ఇంట్లో వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా ఇదే పేర్లతో పిలిచేస్తూ ఉంటారు. సో అసలు పేరు కాకుండా ఇదెందుకు పైకి వస్తుంది? మనకి ఏ పేరు పెట్టాలి అనే ప్రశ్నతో మన దగ్గరికి వస్తే నాకు అనిపించేది ఏంటంటే, వాళ్ళు అంటే ఎవరికి పేరు పెట్టాలో వాళ్ళ పుట్టిన జాతకాన్ని అనుసరించి ఏ గ్రహం బలంగా ఉందో కానీ, లేకపోతే అసలు సమయం కూడా వాళ్ళకి తెలియకపోతే వాళ్ళ ప్రశ్న అడిగిన సమయాన్ని బట్టి ఏ గ్రహం బలంగా ఉంది అని పరిశీలించుకొని, మనకి పరాశర్ల వారు ఒకటి ఇచ్చారు, ప్రతి గ్రహానికి కూడా అనుబంధం దేవుడు ఒకరు. సూర్యుడు రాముడు, చంద్రగ్రహం కృష్ణుడు, అలా కుజగ్రహం సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగా కొన్ని మనకు ఉన్నాయి. సో ఆ గ్రహానికి సంబంధించిన దేవత పేరుని కలిపి వాళ్ళకి పేరు కనుక సూచిస్తే అది వాళ్ళకి మంచి ప్రాస్పెరిటీ వస్తుంది. ఇందాక విరగ గారు కూడా అన్నమాట అన్నారు, వాళ్ళు మంచి అభివృద్ధిలోకి వస్తారు అనేది నా ఉద్దేశం. ఉదాహరణకి రంగనాయకుడు, ఈ దేవతల పేరు, వాళ్ళు ఎక్కడ నాయకత్వ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి వాళ్ళలో. చూడండి, ఎక్కడన్నా ఈ పేరున్న వాళ్ళని మీరు గమనించండి, తప్పకుండా నాయకత్వ లక్షణాలే ఉంటాయి వాళ్ళకి. ఇంకొక చిన్న ఉదాహరణ, ఇక్కడ
గురువు గారు మన కమలాకర్ శర్మ గారు, కమలాకరుడు పద్మబాంధవుడు. కమలాలు సూర్యుడి కిరణాలతోటి విప్పుకుంటాయి. అయితే ఆ పేరుకి సూర్యుడికి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉంటుందని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఆయన ఎప్పుడు ప్రసంగం మొదలు పెట్టినా సూర్య శ్లోకంతో మొదలు పెడతారు. ఎక్కడ ప్రసంగించినా సరే గుర్తుంచుకోండి. అలాగా ప్రతి పేరుకి తప్పకుండా ఏదో ఒక దేవత అనుబంధం ఉంటుంది. ఆయన మొహంలో ఆ తేజస్సు, సూర్యుడిలో తేజస్సు మనకి స్ఫుటంగా కనిపిస్తూనే ఉంటుంది. సో ఈ పేర్ల వల్ల, దేవుడి పేర్లు పెట్టుకోవడం వల్ల, లేకపోతే అసలు పేరుతోటి సంబంధం అనేది కొన్నిసార్లు చాలా ఇదిగా అసలు పారిచాటు లేకుండా సోమనాథ శాస్త్రి, సోమవారం చంద్రుడు, ఆయన నక్షత్రం ఏంటో నాకు తెలియదు. ఎక్కడో చంద్ర నక్షత్రానికి టచ్ అయితే, చంద్రుడు బలంగా ఉండే టచ్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తుంది. మనం చదువుకుంటాం, పొద్దున్న లేవని శ్లోకం చదువుతాం, సౌరాష్ట్ర సోమనాథ శివతత్వం. ఎక్కడ ఏ స్టూడెంట్ వచ్చి అడిగినా సరే హెల్ప్ అడిగిన వెంటనే ఒక పెద్ద దానికి నోట్ రాసేసి ఆయన గ్రూప్ లో పెట్టేసుకొని సార్, ఎవరు ఏ డౌట్ అడిగినా సరే. ఎంత ఓపిక అంటే ఆయనకి. అలాగా పేర్ల వల్ల వాళ్ళకి ఆ బలం, ఆ క్వాలిటీ, ఆ అంశ వాళ్ళల్లో వస్తుంది అనేది నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు అసలు ఎలాగా, ఎందుకు 11వ రోజే పేరు పెట్టాలి, 29వ రోజే పేరు పెట్టాలి అని కొన్ని ప్రశ్నలు వచ్చాయి. 11వ రోజు 11 అనే సంఖ్యకి మనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏకాదశం అంటే లాభస్థానం అని జ్యోతిషంలో 300 నుంచి 330 డిగ్రీల వరకు ఆ మధ్యలో ఏ గ్రహం ఉన్నా కూడా చాలా పవర్ఫుల్ అని జపాలు చేసేటప్పుడు కూడా ఏకాదశ ఫల స్థాన ప్రాప్తి సిద్ధిరస్తు అని చెప్పుకోవడం. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కలిపి 11 వస్తాయి. అది కాకుండా తల్లి గర్భం నుంచి ప్రసవం తర్వాత బయటకు వచ్చిన శిశువుకి అవతల వాతావరణంతో, ఎన్వైరన్మెంట్ తోటి తొందరగా దాన్ని ఇది చేసుకోవడం అనేది, అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అందుకే పసిపిల్లల్ని, పుట్టిన పిల్లల్ని అందరినీ ఎత్తుకోవడానికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ 10 రోజుల్లో కొంచెం అలవాటు అయ్యేదానికి, అందుకే సూతకం అని కూడా అంటారు. పిల్లల్ని ఎవరికి ఇవ్వకపోవడం అంటే ఏ వ్యాధులు, కంటిన్యూస్ డిసీజెస్ ఒకటి వాళ్ళకి రాకుండా ఉండడానికి. అందుకని 11వ రోజు పేరు పెడతారేమో అనే భావన ఉంది. 29వ రోజు అంటే ఒక మాసం లోపల, 29 రోజులు లేకపోతే 30 రోజులు వచ్చిందంటే పుట్టిన మాసం నుంచి ఇంకో మాసం రావడానికి అవకాశం ఉంది. ఒక మాసం లోపలే పేరు పెడదాం అనే ఉద్దేశంతో అలా చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే అసలు మా గురుగారికి సమయం లేదు, ఉండట్లేదు. తమిళ తంజావూరు నాడీ శాస్త్రంలో పేరు గురించి కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఎవరి పేరైనా అసలు దేనికి అని తెలుసుకోవడానికి జాతక పరంగా కొన్ని సూత్రాలు ఉన్నాయి. అవన్నీ తమిళంలో ఉన్నాయి. పెద్దలు గురువు గారు ఉపదృష్టి వారు దీర్ఘమైన ప్రసంగం చేసి ఎన్నో తెలియని విషయాలు మనకు చెప్పారు. అలాగే ఈ తమిళంలో ఉన్న సూత్రాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని పరంగా ఉదాహరణకి చంద్రుడు ఉచ్చలో ఉంటే వాళ్ళకి విష్ణుడి సంబంధమైన పేరు ఏదన్నా ఉంటుంది అని చెప్పేసి ఒక భావన నాడీ శాస్త్రంలో. అలాగా కొన్ని ఆ సూత్రాలు మనం పట్టుకుని వాటిని పరిశోధించి ఆకలింపు చేసుకుంటే అసలు జాతక పరంగా వీళ్ళ పేరేంటి అనేది కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని నా ఉద్దేశం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి గురుగారు లాస్ట్ వీకే మిస్ అయ్యాం మనం. గురుగారు కమలాకర్ శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. యోదేవ శ్రితాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ పశ్యేత్ భర్గః తద్వరేణ్యం ఉపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఉపద్రష్ట వారి అద్భుత ఉపన్యాసానికి అందరం ముగ్ధులం అవుతూనే ఉన్నాం. ఈ ప్రత్యక్ష ఉపన్యాసాన్ని మేము అక్కడ తిరుపతిలో కూడా విన్నాం, చర్చించాం కూడా.
దాని మీద అనేక రకాల తర్జన భర్జనలతో ఇంకా స్పష్టమైనటువంటిది వారి నుంచి రావాలని చెప్పేసి అందరం కోరుకున్నాం. వారే చేయగలరని కూడా గట్టిగా చెప్పాం. పేరు మనకు మనుషులకే కాదంటే ప్రతి వస్తువుకు పేరు పెట్టుకోవటం అనేటటువంటి ఉంది. ఒకటి నక్షత్రం అన్నాం, ఒకటి తార అన్నాం, ఒకటి రాశి అన్నాం, ఒకటి గ్రహం అన్నాం. ఒక సంస్కృతి ప్రవాహానికి పేరు అనేది అవసరం. లేకుంటే మనము నుదుటిన పెట్టుకుంది బొట్టు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఆ బొట్టు అనేది 100 మంది వరుసలో వాడుతూ తర్వాత తరాలు వాడుకుంటూ పోతుంటేనే మనకు అదే అర్థంలో కనుక స్ఫురించేటట్టయితేనే తర్వాత వాళ్ళకి మిగులుతాయి. కొన్ని ఏమో ఎప్పటికీ మిగిలిపోయే పేర్లు అంటాం వీటిని. కాళిదాస్ పుస్తకాలను లేకుంటే వరాహురుని గ్రంథాలను ఇప్పుడు మనం చదవాలంటే అప్పటి అర్థాలు మళ్ళీ ఇప్పటి అర్థాలు ఒకే రకంగా ఉండాలి. ఆ అర్థాల్లో కనుక మార్పులు ఏర్పడ్డాయంటే మళ్ళీ ఎప్పటికప్పుడే కొత్తగా రాసుకునే అవకాశాలు సాధ్యం కాదు. అది అందుకని ఒక సంస్కృతి ప్రవాహానికి ఓ నామన్క్లేచర్ అనేది ఉంది. మనకు భాష లేదా అక్షరము అనేటటువంటిది శబ్ద గుణకానికి సంబంధించింది కనుకైతే ఇది ఆకాశతత్వానికి విస్తరించినటువంటి భావన. దేవుళ్లకు వందల్లో వేలల్లో పేర్లు పెట్టచ్చు, సహస్రనామాలు, అష్టోత్తర శతనామాలు ఎన్నైనా పేర్లు పెట్టచ్చు, మనుషులు ఎన్నో రకాల పేర్లు పెట్టుకోవచ్చు. ఏదైనా సరే ఎందుకయ్యా ఇంత తాపత్రయం అంటే ఉండిపోయే జీవి మిగిలిపోయే జీవిగా మారాలని ప్రయత్నం. ఈ 4 రోజుల పాటు ఉండిపోతున్నాం మనం. ఈ ఉండిపోవటం కాకుండా మిగిలిపోవాలని ప్రయత్నం. భాగవతంలో ఒక మాట అంటాడు ఆయన, కార్యరాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతించందరే వారీరి సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనంగలదే అంటాడు. ఈ పేరు అనేటటువంటిది అనేక రకాల అంశాల మీద ఆలోచన కలిగిస్తుంది. ఆ పేరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాడ భూమి మీద పేరు నిలబడాలి అనుకునేటట్టయితే ఏం చేయాలి? వ్యక్తి శక్తిగా మారే సందర్భాల్లో భూమి మీద పేరు నిలబడేటటువంటి విధానంగా మారాలంటే పేరుకు తాను రూపంగా మారిపోయేటటువంటి శక్తి సంపాదించుకోవాలి. అబ్దుల్ కలాం గారి పేరు గుర్తుపెట్టుకున్నాం మనం, గాంధీ గారి పేరు పెట్టుకున్నాం, నెహ్రూ గారి పేరు గుర్తుపెట్టుకున్నాం, ఆజాద్ చంద్రశేఖర్ గారి పేరు కొడుతున్నాం, భగత్ సింగ్ పేరు కొడుతున్నాం. దోస్ హు ఆర్ కాంట్రిబ్యూటెడ్ టువర్డ్స్. మరి భగత్ సింగ్ అని పేరు తర్వాత చాలా మంది పెట్టుకున్నారు, వాళ్ళందరిలోనూ ఇది రాలేదు. కాబట్టి మీ పేరు మారినంత మాత్రాన, అక్షరాలు మారినంత మాత్రాన మీ జీవితాలు మారిపోతాయని చెప్పడం అనేటటువంటిది ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశంగా కనపడుతుంది. సూర్యనారాయణ మూర్తులు 100 మంది ఉన్నారు, కొంతమంది సూర్యనారాయణ మూర్తులు వెలుగుతున్నారు. మరి ఈ వెలిగేటటువంటి సూర్యనారాయణ మూర్తులు, వెలగని సూర్యనారాయణ మూర్తులు మరి ఏం చేయాలి? ఇట్లా మనం ఆలోచించేటటువంటి విధానం లోపల పేరు వెనక ఉండేటటువంటి ఒక చైతన్యాన్ని ఏం ఆలోచించారు మన వాళ్ళు. అవగాహన చక్రం అనేటటువంటిది మనకు ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని ఇస్తున్నప్పుడు ఆ, ఈ, ఊ, ఏ, ఓ అనే అక్షరాలు వాటికి కలిపి చేసుకుంటున్న సందర్భాల్లో దయచేసి ఈ దాంట్లో ఉండేటువంటి పెద్దలు ఉపద్రష్ట గారి మార్గదర్శనంలో సోమనాథ శాస్త్రి గారు, కృష్ణకాంతి గారు, పిఎస్ మూర్తి గారు, రవీంద్రనాథ్ గారు, రామ గారు, ఇక్కడ ఉన్నటువంటి మాలతి గారు, విరజ గారు, అందరూ పెద్దలు. ఇంకా అందరూ మాట్లాడే వాళ్ళందరూ పెద్దలే. అందరూ కూడా అసలు ఈ అంశానికి మూలాన్ని కొంచెం అన్వేషించే ప్రయత్నం దయచేసి మొదలు పెట్టండి. అసలు ఏమై ఉంటుంది వెనకకు? ఒక అక్షరంతోనే జీవితం మొత్తం మారిపోయిందా, లేకుంటే ఏమైనా ఇప్పుడు మనము దీన్ని ట్రెండింగ్ కోసం వాడుకుంటూ ఉన్నామా అనేది. మూలాక్షరాలను మనం చెప్పుకున్న సందర్భంలో ఈ వరుస ఎందుకు వాడాల్సి వచ్చింది? అందులో ఆ రోజుల్లో కృతిక నుంచి మొదలు పెట్టడం వల్ల, కృతిక నుంచి భరణి చివరి కావటం వల్ల మొట్టమొదటి ఆయి ఊయే ఓతో మొదలు పెట్టాడు. అక్కడ ఆయి ఊయే కృతిక ఓ అచ్చు ఓ, అది ఓ వా వీవు రోహిణి, ఆ వా కా హాడ. అందుకనే వకారం వచ్చింది, తర్వాత కా వస్తుంది, తర్వాత హా వస్తుంది, తర్వాత డా వస్తుంది. మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఏం లేవు అనే విషయం ఇంకా వారు చేసిన సూక్ష్మ పరిశీలన ఇంకా చాలా విశేషమైంది అక్కడ. మరి ఆ అవగాహన వరసే తీసుకోవడం లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి? అందులో ఈ అచ్చుల లోపల ఉండేటువంటి ముఖ్యమైన అచ్చులన్నీ వాడేశాడు. ఆ, ఈ, ఊ, ఏ, ఓ. ఇంకా అవతల ఏం లేవు.
ఆ తర్వాత మరి డైరెక్ట్ గా వకారం దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? వం అనేది అమృతతత్వంతో కూడుకున్నటువంటి జలతత్వం అందామా, హమ్ అనేది ఆకాశతత్వం అందామా, మరి తర్వాత కమ్ ఏంటి? మరి ఇక్కడ మంత్రాక్షరాలకు ఎక్కడైనా మూల సంబంధాలు ఉన్నాయా? ఇవి ఈ మంత్రాక్షరాల మూల సంబంధాలు ఉండేటట్టయితే ఈ వరుస వారు బాగా చెప్తారు నాకన్నా ఎక్కువగా అక్షరం, ఆ వరుస మొత్తం చెప్పేస్తారు. ఆ వరుసకు మనకేం సంబంధం? దీనిని కొంచెం మన వాళ్ళంతా కూడా సూక్ష్మంగా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మంత్రశాస్త్ర సంబంధమైన అంశాలతోని లేదా ఆ అక్షరము మనము అధికంగా ఉచ్చరిస్తూ ఉండేటట్టయితే మన శరీరంలో వచ్చే మార్పులు ఏంటి? పూర్వకాలంలో మనం చెప్పుకుంటూ వచ్చాం, రమ్ అనేది అగ్నితత్వం కనుక అయ్యేటట్టయితే రేఫా అనేటటువంటి అధికంగా ఉచ్చరించడం ద్వారా శరీరంలో మార్పులు వస్తాయని రామనామం చాలా విశేషమైన మంత్రమైంది మనకు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్ని రా అనే శబ్దం రావాలి అక్కడ. అనేక చోట్లలో మీరు ఏ దేవుడికి చూసినా కానీ ఎక్కడో దగ్గర రేఫా అనేది అగ్నితత్వంతో సంకేతంగా కనపడుతూ ఉంటుంది. పేరులో కూడా ఎవరికో వారికి అంటూ ఉంటుంటారు, నీ పేరులో 6 పెట్టుకుంటారు నాయన, ఎక్కడో దగ్గర నీ శరీరంలో కూడా 10 సార్లు నీ పేరు పిలుచుకుంటావు కదా, అగ్నితత్వం ఉచ్చరించబడుతూ ఉంటుంది అని చెప్పేసింది. అందుకనే ముందో వెనుకో కనీసం శం రం ఈం తాం పద్మినీం ఈం శరణమహం ప్రపంచే అని చెప్పేసి అమ్మవారి చెప్తుంది. ఈ ఈంకారం అనేది ఆక్సిజన్ మనకు. ఆ ఆక్సిజన్ అనేటటువంటి దానికి ప్రతి చోట ఉండటం వల్లనే మనం ఎక్కువగా బీజాక్షరాల్లో శ్రీం హ్రీం క్లీం ఈ అక్షరాలన్నీ వాడుతూ ఉంటున్నాం. మరి అక్కడ క్లీం అన్నప్పుడు కా అలా ఈ అన్నప్పుడు ఒకటి అది భూతత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు దానికి సంబంధించి మళ్ళీ దానికి ఆక్సిజన్ కలుపుతూ ఉన్నాం. దీన్ని మనం వాళ్ళ ఆకర్షణ శక్తి అని పేరు పెట్టారు. అక్కడ ఎక్కడ అసలు ఎక్కడి నుంచి ఎట్లా లింక్ చేశారు? అసలు వీటికి మనం పెట్టుకునే పేర్లకు సంబంధం ఏంటి? ఇవాళ మన వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే, సమాజం లోపల వెర్రి తలలు వేసి, నాకైతే నా చిన్నప్పుడు ఎన్నడూ గుర్తులేదు, మా పేర్లు పెట్టలేదు, మా నాన్న చదువుకున్నవాడే మా తాత చదువుకున్నవాడే, కానీ వాళ్ళ పేర్లలో కూడా ఎన్నడూ లేదు. నామాక్షరాలను తీసుకొని వెళ్ళి మనకు ఆయి ఊయ కృతిక ఓవా వీరోహుని ఈ పేర్లు పెట్టుకోకుండా తప్పదట అని చెప్పేసి అని దాని తగ్గట్టుగా వెబ్సైట్లు తయారు చేసుకొని ఈ పేర్లు పెట్టి తీరాలని చెప్పేసి అని సూత్రం తీసుకొచ్చేసరికి సమాజం లోపల చాలా గందరగోళ స్థితి వచ్చేసింది. దయచేసి ఇక్కడ ఇప్పుడు 118 మంది ఎదురుగా కనపడుతున్నారు నాకు నెంబర్లో, ఎంతమంది వింటున్నారో లేదు తెలియదు. దయచేసి ఈ ఒక్క అంశం నుంచి అందరినీ దూరం చేయండి. ఇది తప్పు అని చెప్పండి దయచేసి. ఎన్నడూ లేదు, ఎక్కడా లేదు ఇది. ఈ ప్రశ్న అనేటటువంటిది అనవసరమైనటువంటి విషయం. ఈ పేరులోనే పెట్టుకొని తీరాలి. కూఖంగచ్చ ఆరుద్ర పెట్టమనండి ఒక పేరు, డీడు డేడో ఆశ్రయ ఒక పేరు పెట్టమనండి చూద్దాం. ఏం అర్థం చేసుకొని చెప్తున్నాం మన వాళ్ళందరికీ? పురోహితులు అదే పని చేస్తారు, అర్చకులు అదే పని చేస్తారు, పెట్టకపోతే తప్పట అనే స్టేజ్ తీసుకొచ్చారు. ఒక్క 10 ఏళ్ల క్రితం ఈ పదాలు ఎవరైనా అన్నారా? ఎవరి నుంచి వచ్చింది ఈ సంస్కారం? ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాం మనం? జ్యోతిర్వాణి చేయాల్సిన పనులు ఇవే. కనీసం జ్ఞానం పెంచుకునే ప్రయత్నం, నలుగురికి ఇటువంటి విషయాలు లేవురా నాయన అని చెప్పటం. ఇంకా చక్కగా చెప్పాలంటే ఉపద్రష్ట వారి చక్కగా చెప్తారు, మీ నామ నక్షత్రానికి జన్మ నక్షత్రానికి మధ్య లోపల దూరం పెంచండి నాయన, దీనికి కనుక ఏలినాక్షన్ ఉంటే దానికన్నా మిగులుతుంది, దానికి కాకుంటే దీనికన్నా ఉంటుంది. నీ కంపెనీ పేరు పెట్టుకోవాలంటే నీకు అపోజిట్ నేమ్స్ పెట్టుకోండి. కాకుంటే మనం చూడాల్సిన విషయానం ఏంటి అంటే, జన్మ నక్షత్రం నుంచి నామ నక్షత్రం తారాబలం అన్నా సరిగ్గా సరిపోయిందేమో చూడండి. దేనికోసం అయ్యా ఇదంటే, నువ్వు రేపు పొద్దున పెళ్లి చేసుకుంటావు, ఇల్లు కట్టుకుంటావు, ఈ రెండింటికి ఒకసారి కుదిరిపోతుంది కదా నీకని. ఒక దానికి సెట్ అయిందంటే రెండో దానికి సెట్ అవుతుంది కదా అని. అట్లా మనకు ఆలోచించే విధానం అంతా పక్కకు పెట్టేసేసి ఏంటో ఈ రెండు కలిపి ఒకటే పెట్టాలన్నట, ఇట్లాగే ఉండాలన్నట అని. పాపం సమాజానికి ఏం తెలుస్తుందండి? మనం ఏం చెప్తే అదే అనుకుంటారు, ఇది కరెక్టేనేమనుకుంటారు. గుళ్ళో అయ్యగారు చెప్పాడో లేకుంటే ఇంటికి వచ్చిన పురోహితుడు చెప్పాడు అనుకునేటట్టయితే స్పష్టం అంటారు. కానీ మనం జ్యోతిష్కుడి దగ్గరకు వచ్చేసి చెప్పినప్పటికీ కూడా అది వాళ్ళకి నచ్చట్లేదు. ఓహో అట్లా చెప్తేనే కరెక్ట్ ఏమో, వాళ్ళకి తెలియక మాట్లాడేస్తున్నారు. టీవీలన్నింటిలో కూడా అదే పని చేస్తున్నారు. ఇది కొంచెం ఆలోచించదగినటువంటి అంశం. దయచేసి అందరూ కూడా దీని నుంచి దూరం అయ్యేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఇది ప్రత్యేకంగా కోరుకున్నది. అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ ఈ పెద్దవాళ్ళందరినీ నేను కోరుకుంటుంది ఏంటంటే, నాకైతే ఇంతవరకు బుర్రలోకి ఇంకా రాలేదండి, ఉపద్రష్ట వారే ఇంకా బాగా ఆలోచించాలి. ఈ అక్షరాల వెనక ఒక మంత్ర శక్తి ఉంది, ఆ వరుస లోపల ఏదో మంత్ర విశేషం ఉంది. అయ్యా కృష్ణకాంత్ గారు, మీకు కూడా ప్రత్యేకంగా సూచన చేస్తున్నాను, దయచేసి మీరు పరిశీలించండి, ఈ వరుసను చూడండి, ఆ వరుస ఎందుకు అట్లా పెట్టారనేది చూడండి, దాని వెనక తత్వం ఏంటో గమనించండి. ఆ తత్వం ఈ శరీరానికి ఈ మనస్సుకు ఏదైనా మార్పులను తీసుకొచ్చేటటువంటిదా,
ఆకాశంలో ఉండే నక్షత్రాల వరుసకు మనం ఈ అక్షరాలను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఈ వరుసకు ఎక్కడైనా ఏదైనా వేరే ఇతర సంబంధాలు ఉన్నాయా? ఈ మూలాలు అన్వేషిస్తే ఇప్పుడు ఏ ప్రతి కరెక్ట్ అనేటటువంటిది ఉపదృష్టి 2 నిమిషాల్లో ఫైనల్ చేస్తారు. ఆ మూలం అన్వేషణ కాక ఇప్పటికీ కొట్టుకుంటున్నాం. బ్రహ్మయామిడంలో ఏం చెప్పాడు, క్రూకి ఏం తీసుకొని రావాలి, కాకి ఏం తీసుకుని వాళ్ళు చెప్పారు, మనం వింటున్నాం. మనమేం చెప్పక్కర్లేదా? ఇంకా చెప్పింది వినటమే. ఏమనంటే పెద్దవాళ్ళు స్మార్థమే, ఇప్పటికీ మనం స్మృతి చెప్పిందే. కానీ మనము ఈ దానికి సంబంధించిన మూలం ఇవాళ అన్వేషిస్తే ఈ కాలానికి తగ్గట్టుగా దాన్ని ఎట్లా మార్చుకోవాలో తెలుసుకుంటే ఇది ధర్మ నిర్ణయం అవుతుంది, కొత్త స్ఫూర్తి సంచిక అవుతుంది. ఆ మూలాన్వేషణ దయచేసి విజ్ఞానవేత్తలైనటువంటి ఇంతమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇంతమంది విజ్ఞానవేత్తలు ఉంటున్న సందర్భాల లోపల మనం ఆలోచించవలసినటువంటి విధానంలో మార్పులు ఖచ్చితంగా వచ్చి తీరాలి. అట్లా వస్తే తప్ప భారతీయమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం లోపల ఉండేటువంటి వైజ్ఞానిక దృక్కోణం ప్రపంచానికి అందే అవకాశం లేదు. కేవలం ఏదో పేర్లు పెట్టుకుంటారండి, నడిపించేస్తారండి, తీసుకొని వెళ్ళిపోతారండి అని చెప్పేసి దీనికి వంక పెట్టేసి ఇంకో నేమాలజీ అని పేరు పెట్టేసి ఆ నేమాలజీకి RRRSSS 222 పెట్టేసేసి వాళ్ళకి ఏదో అక్షరాలను గెలిపేసేసి తీసుకొని పోస్తే పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి. అందుకని సమాజం లోపల ఈ పేరు అనేటటువంటిది పెద్ద ప్రాబ్లమే కూర్చుంది. ఇంత చెప్పిన తర్వాత చివరికి 3-4 పేర్లు పెడతాం, చివరికి ఏ పేరు పెడతారో తెలియదు. వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మనము ఏదైనా గృహప్రవేశానికి ముహూర్తం కోసం వచ్చామంటే నిన్నేమని పిలుస్తారు అని చెప్పేసి అని పిలిస్తే ఆయన ఒక 5 పేర్లతో కలిపి ఇంత పొడుగు చెప్తాడు. నిన్నేమని పిలుస్తారు అసలు చెప్పండి, చివరికి మూర్తి అంటాడు. ఈ మూర్తికి చూడాలి, మొత్తం పదాలకు అవసరం లేదు మనకు, మొత్తం పదాలకు సంబంధమే లేకుండా ఉంటుంది. అందుకని ఆ మూర్తి ఏందో వెతుక్కొని మేము అక్కరం ఏదో పేరు చెప్పేసేసి ఆయన ముహూర్తం చూడాలి తప్ప ఇంక వేరే చూడటానికి లేదు. చివరికి ఇందాక చెప్పినటువంటి మేడం చెప్పినట్టు కిట్టునో కట్టునో ఏదో పేరు చెప్తే దానికే చూడాల్సి వస్తుంది. చివరికి ఆయనకి ఇంత పొడుగు పేరు ఉండొచ్చు కాక. మరి ఏంటి అసలు ఎక్కడి నుంచి మనము ఒక మంత్రాన్ని, ఒక కుక్క పిల్లను ఒక పేరుతో పిలిస్తే ఒక 10 సార్లు ఆ కుక్క పిల్ల 10 వస్తుందండి. ఒక 1,00,000 మంది ఉన్న వేదిక దగ్గర నుంచి ఒక వెంకటేశానో శ్రీనివాసానో మనం గనక పేరు పెట్టి పిలిచేటట్టయితే ఆ వెంకటేశ్వర శ్రీనివాసలో 100 మంది వెనక తలకాయ తిప్పుతారు. మరి అసలు ఏమైనా మనం ఎక్కడికి వెళ్ళాం? ఇంకా మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ పూర్వకాలంలో వ్యక్తులకు బతకకపోతే ఇండ్ల లోపల ముస్లిం దేవతల పేర్లు సైదులని, లేకపోతే పెంటయ్య, ఇటువంటి పేర్లు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ పేర్లు ఎందుకు పెట్టారు అంటే వాడు బతకట్లేదు. పిచ్చయ్య, పెంటయ్య ఈ పేర్లను పెట్టారు. ఈ పేర్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే ఏదో కారణం ఉంది ఇంట్లో. ఆ శబ్దం ఇంటి దేవత పేర్లతో పెట్టేటటువంటి సంప్రదాయాలు ముందరుంటాయి. అంత ముందర నాగా అని ఉంటుంది, సైదా అని ఉంటుంది, ఏదో పేర్లు పెట్టేస్తారు. ఈ పేర్లకన్నిటికి మరి ఎట్లా తీసుకోవాలి? ఇవన్నీ కొంచెం ఒకసారి ఆలోచించవలసినటువంటి అంశాలు ఉన్నాయి. నేమ్స్ అనేటటువంటి అంశం వెనుక పెద్దదైనటువంటి చర్చ జరుగుతుంది. దయచేసి ఈ అంశాన్ని కొంచెం బాగా సీరియస్ గా అందరూ దృష్టిలో పెట్టుకోవాలని, వీటన్నిటి వెనుక ఉండేటటువంటి మంత్రత్వ శక్తిని అందరూ కూడా అది ప్రత్యేకంగా ఆలోచనలో మనసులో పెడితే ఎప్పుడో వస్తుంది, కొద్ది రోజుల్లోనే మనకే వస్తుంది ఒక ఆలోచన. మన జ్యోతిర్వాణి ద్వారానే ఇది బహిర్గతం చేసి మంచి చర్చల్లో పూర్తి చేద్దామని కోరుకుంటూ ఈ రోజు నిజంగా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చినటువంటి ఉపద్రష్ట వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా వారి వారి భాగస్వామ్యాన్ని పరిపూర్ణంగా అందిస్తున్నందుకు, జ్యోతిర్వాణి కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలతో సెలవు. నమస్కారం. స్వస్తి. నమస్కారం సార్. నమస్కారం గురుగారు. అందరికీ నమస్కారం గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు.